తెలుగు రాష్ట్రాల్లో మరి ముఖ్యంగా క్రైస్తవ జనాంగం మధ్యలో ఒక పెద్ద హల్చలే నడిచింది. జన్మ పాపమా కర్మ పాపమా? పాప స్వభావం ఉందనేటువంటి వాళ్ళు ఇంకొక ఆరోపణ ఏంటంటే సాతాను యొక్క ప్రభావం వల్ల పాపం మనం చేస్తాము అని క్రియాపాపం మాత్రమే ఉందనేటువంటి వాళ్ళు మనం ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ అంటే బయట బాహ్యం నుంచి వచ్చేటువంటి ప్రభావం వల్ల అంటే సాతాన్ వల్ల మనం శోధింపబడి పాపం చేస్తాము, అంతేగాని లోపలేదో పాప స్వభావం ఉండి మనం పాపం చేయము అని చెప్పేసి అంటున్నారు. కానీ మనం స్పష్టంగా చూసాం పాప స్వభావం అనేటువంటిది మీరు అందరూ చెప్పినటువంటి దాంట్లో అది మనం ఖచ్చితంగా ఇప్పటివరకు చూసినటువంటి వాక్య భాగాల్లో ఖచ్చితంగా ఉందనేటువంటిది స్పష్టంగా చూస్తున్నాం, సంక్రమిస్తుంది అనేది కూడా స్పష్టంగా చూస్తున్నాం. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే పాప స్వభావం ఉంది కాబట్టి సాతాను యొక్క ప్రమేయం మనం పాపం చేయటంలో లేదు అనేటువంటి ఆరోపణ అసలు నిలుస్తుందా? కాదు, అది సరైనది కాదండి. ఎందుకంటే అసలు ఇప్పటి వరకు మనం మాట్లాడుతున్నటువంటి చర్చ చూస్తుంటే మనం అసలు పండ్ల గురించి మాట్లాడుతున్నాం కానీ చెట్టు గురించి రూట్ సిస్టమ్ గురించి మాట్లాడలేదు. యేసుప్రభు వారు సింపుల్గా ఏమన్నారంటే చెట్టు మంచిదైతే ఫలాలు కూడా మంచిగా ఉంటాయి, చెట్టు కనుక మంచిది కాకపోతే ఫలాలు కూడా మంచిగా ఉండవు. ఇప్పుడు పాప స్వభావాన్ని గురించి పౌలు గారు తన పత్రికల్లో చెప్పిన నాలో 2 నియమాలు ఉన్నాయి చెప్తూ, అయ్యో నేను అంత దౌర్భాగ్యుడును, ఇట్లా ఎవరు నన్ను విడిపిస్తారు అంటే మనలో ఉన్నటువంటి ఆ ఎఫినిటీ అంటే సిన్కు ఉన్నటువంటి ఎఫినిటీ వల్ల బయట నుంచి పాపం వస్తున్నప్పుడు మనం అట్రాక్ట్ అవుతున్నాం. ఈ యొక్క ఎఫినిటీ కనుక లేకపోతే బయటది మనల్ని ఏమి చేయలేదండి. సో అయితే నేను దీన్ని ఒక రకంగా ప్రశ్నిస్తాను. ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం బయట నుంచి ఏదన్నా మనకి టెంప్టేషన్ శోధన వచ్చినప్పుడు ఆ శోధనకి మనం పడిపోవటం అనేటువంటిది మనలో ఆ బెంట్ ఉంది కాబట్టి మనం పడిపోతున్నాం అనుకుంటే మరి ఆదాము హవ్వల్లో కూడా ఆ బెంట్ ఉందంటారా? ఆదాము హవ్వల్లో మొదట ప్రీ ఫాల్ ఆడడంలో బెంట్ లేదు కానీ స్వతంత్రత ఉంది. ఓకే, ఇచ్చినటువంటి ఆ స్వేచ్ఛని వాళ్ళు విల్ఫుల్ గా దేవునికి డిజోబీడియన్స్ చూపించారు. ఆదాముకేమో పాపం చేయకుండా ఉన్న సత్తా ఉంది కానీ చేసాడు, మనకేమో ఇప్పుడు అది లేదు. అంటే మనం చెయ్యొద్దు అనుకుంటున్నా కూడా మనలో ఉన్నటువంటి బెంట్ వల్ల ఇదవుతున్నాం. అందుకని ఈ పాప స్వభావం నుంచి మనం విడిపించబడటానికి ఇప్పుడు పౌలు గారు అన్నట్లు అయ్యో నన్ను ఎవరు విడిపిస్తారు, తర్వాత ఈ పాప స్వభావాన్ని ఏ రీతిగా సిలువకు వేయాలి మనం, ఇవన్నీ కూడా మనం దేవుని వాక్యంలో చూస్తాం. ఓకే, థ్యాంక్స్. యాక్చువల్గానండి ఇలా వాదించే వాళ్ళు కనీసం మన చుట్టూ ఏం జరుగుతుంది, మనం సహజంగా ఏమి నమ్ముతాము అనే దాన్ని కూడా ప్రక్కన పెట్టి తప్పుడు వాదన చేస్తున్నారు. ఇప్పుడు లీగల్ గా చూస్తే ఎవ్రీ కంట్రీ లీగల్ గా చూస్తే ఒకతను 10 మందిని షూట్ చేశాడు, పట్టుకున్నారు. క్వశ్చన్ చేసేటప్పుడు నన్ను ఒకడు ప్రేరేపించాడు అని చెప్తాడు. సో అతను ప్రేరేపించాడు కాబట్టి ఈయన వదిలేద్దామంటదా లీగల్ సిస్టమ్? లేదు. ప్రేరేపించిన వాడిని ప్రేరేపించినందుకు ఇవ్వాల్సిన శిక్షకు కొన్ని ఇవి ఉన్నాయి. అతనికి ఆ శిక్ష ఇస్తారు, కానీ చేసినందుకు ఈయనకి ఆ శిక్ష ఇస్తారు. అలాగే నాలో జెనెటిక్ డిస్పోజిషన్ ఉందండి ఇలా చేయటానికి, అందుకే నేను చేశానంటే ప్రపంచంలో ఏ కోర్టు వదిలేస్తుంది? నేను మర్డర్ చేసేటువంటి జెనెటిక్ మెటీరియల్ నాలో ఉంది కాబట్టి నేను చేశానండి అని వాదిస్తే ఏ కోర్టు అయినా అంగీకరిస్తుందా? ఎందుకంటే ఆ జన్యుపరంగా అలా చేసే ప్రవృత్తి తనలో ఉన్నప్పటికీ ఆ ప్రవృత్తికి లోనవ్వాలనా వద్దా అనేది చూస్ చేసుకునేది తాను. కాబట్టి నువ్వు బాధ్యుడవి అని శిక్షిస్తుంది. కాకపోతే శిక్షలో లిమిట్ చేయవచ్చు. సో కాబట్టి అసలు న్యాయ వ్యవస్థనే ప్రక్కన పెడుతున్నారు వీళ్ళు. డెడ్ ఇన్ ట్రెస్పాసెస్ అండ్ సిన్స్ అనేది దాని అర్థం ఏంటి? ఫిజికల్గా మనం చనిపోలేదు కానీ దేవుడు చేసేటువంటి వాటిని గ్రహించలేకపోవటం, సువార్తని గ్రహించలేకపోవటం, దేవుని కృపని గ్రహించుకోవాలి, దేవుని ప్రొవిజన్ని దాని ఆచూకి కూడా తెలుసుకోలేకపోవటం అన్నమాట. అలాంటి పరిస్థితి నుండి ఈ క్వికెండ్ అంటే గేవ్ లైఫ్ అనేది అన్నమాట. కాబట్టి ఆ పరిస్థితి నుండి ఈ పరిస్థితిని యేసు ప్రభు తీసుకొస్తాడు అనేటువంటి సువార్త అది. ఓకే, మౌలికమైనటువంటి వచనాలను తీసుకొని సినాప్టిక్స్ అంటే మత్తయి, మార్కు, లూకా సువార్తల్లో నుంచి పాప స్వభావాన్ని గురించి లేకపోతే సంక్రమణ గురించినటువంటి విషయాల్ని క్లుప్తంగా చర్చించగలరా? ఇప్పుడు
సువార్తల్లో ముఖ్యంగా మత్తయి సువార్త 7:10-11 చూస్తే యేసు ప్రభువే స్వయాన డైరెక్ట్గా ఏమంటారంటే, మారు మనస్సు పొందని సహజ సిద్ధమైన మనుషులను గురించి ఏమంటున్నారంటే, మీరు చెడ్డవారై ఉండియు మీ పిల్లలకు మంచి ఈవులను ఇవ్వగలిగితే మంచివాడైన దేవుడు. సో మంచివాడు అయిన తత్వం అది, మంచి క్రియలు చేస్తాడు దేవుడు. ఎందుకు? మంచి తత్వాన్ని బట్టి. మీరు చెడ్డవారయ్యుండి, అంటే మీరు చెడ్డ క్రియలు చేసేవారయ్యుండి అంటంలా, అసలు మీ బీయింగ్ లోనే చెడ్డవారయ్యుండి. ఓకే. సో మనకు అల్టిమేట్ అథారిటీ డైరెక్ట్ టీచింగ్ ఆఫ్ జీసస్, తర్వాత అపోస్టాలిక్ టీచింగ్, తర్వాత చర్చ్ హిస్టరీ మొత్తం కూడా ఉండాలి ఏదైనా డాక్టరీన్గా బోధించాలంటే. ఓకే. సత్యవాక్యాన్ని సరిగ్గా విభజించట్లో. ఓకే. అక్కడ వాడిన గ్రీకు మాట ఏంటంటే పొనేరోస్. దానికి మీరు లిటరల్ మీనింగ్ తీసుకుంటే అర్థం ఏంటంటే అంతర్గతమైన చెడు. చెడు కార్యాలు అసలు రిఫరెన్స్ కాదు ఇక్కడ. అంతర్గతమైన మన స్వభావములోనే ఉన్న చెడు అని అర్థం. అదే విషయం లూకా 11:12 కూడా మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత లూకా 24:7 ఇక్కడ నిజాన్ని ఒక మాట నేను చెప్తాను ఏంటంటే, ఇప్పుడు మీరు పానురాస్ అనేటువంటి మాట ఉపయోగించినప్పుడు, సో ఆ పానురాస్ అనేటువంటిది సాతానుని చెప్పేటప్పుడు హా పానురాస్ అన్నారు. అవును. సో ద ఈవిల్ వన్. అవును. అంటే అక్కడ కూడా మనకి సాతాను యొక్క తత్వాన్ని గురించి చెప్తున్నటువంటిది అనేది మనకు స్పష్టం. థ్యాంక్ యూ, మీరు సప్లిమెంట్ చేసినందుకు. తరువాత లూకా 24:7 ఏముందనంటే, మీరు పాపులైన మనుషులు అని ఉంది. సో పాపపు క్రియలు చేసే మనుషులు కాదు, పాపులై ఉన్న బీయింగ్లో, మీ స్వభావంలో పాపులైన వారు అని చెప్తుంది. రైట్. అందుకని ఇంగ్లీష్లో సిన్ఫుల్ మెన్, సిన్ఫుల్ యాక్ట్స్ చేసే మెన్ అని కాదు. పాపపు క్రియలు ఎందుకు చేస్తామంటే పాపపు స్వభావం ఉంది అని యేసు ప్రభు డైరెక్ట్గా చెప్పారు. ఓకే. అది తెలుగులో పాపిష్టులైన మనుషులు అని ఉంది. ఓకే. అంటే మీ ఇష్టమే పాపం వైపుకు వెళుతున్నటువంటి ఇష్టం మీది, అంటే మీ స్వభావంలో ఆ వంకర తత్వం ఉంది అని. అక్కడ వాడిన మాట గ్రీక్లో హమర్టలాస్, హెమర్షియాలజీ, పాపపు శాస్త్రం దానిలో నుంచే వచ్చింది. ఓకే. ఆ తర్వాత ఇంకొకటి ముఖ్యంగా యేసు ప్రభు ఇందాక మేడం అన్నట్లు చెట్టును బట్టి ఫలం వస్తుంది. ఓకే. చెట్టు రూట్ ఏది ఉందో దాని నుంచి చెట్టు ఫ్రూట్ వస్తుంది. అంటే చెట్టు వేరు వ్యవస్థను బట్టి, అంటే దాని అసలు దాగి ఉన్న నైజాన్ని బట్టి అది ఏమి ఫలం ఉత్పత్తి చేస్తుందో. ఇప్పుడు మామిడి చెట్టు మామిడి ఫలాలను ఇస్తుంది. సో అది మామిడి చెట్టు కాబట్టి మామిడి ఫలాలు ఇస్తుంది. చింత చెట్టు కాబట్టి వాడు అందుకని అంటారు చింత చచ్చినా కానీ పులుపు చావలేదు, ఎందుకని ఆ నైజం అది. సో తత్వంలో కూడా అదేనండి. ఓకే. పిల్లి ఎందుకు పిల్లి అయింది? పిల్లి తత్వం ఉంది, పిల్లి తత్వం ఉంది కాబట్టి. గాడిద ఎందుకు గాడిదైంది? గాడిద తత్వం. మనుషులు ఎందుకు అయ్యారు? మానవ తత్వం ఉంది కాబట్టి. ఆ తత్వము నుంచి మానవ ప్రవర్తన బయటకు వస్తుంది. అంతేగాని ప్రవర్తన బయటికి వచ్చేంత వరకు చూసి ఇలా ప్రవర్తిస్తున్నది ఈ జీవి కాబట్టి మానవుడు అందామని కాదు. సో వీళ్ళు చెప్పేది ఎట్లుందంటే ఏ పండ్లు కాస్తే అప్పుడు ఆ చెట్టు, సో పళ్ళు కాయలేదనుకో కొన్ని కారణాల వలన, మామిడి చెట్టు కాకుండా పోతుందా? సో కొన్ని పాపపు క్రియలు చేస్తేనే పాపులం కాం మనం. పాపులం కాబట్టి పాపపు క్రియలు చేస్తాం. కొంతమంది ఎక్కువ చేస్తాం, కొంతమంది తక్కువ. కొన్ని సీజన్స్లో ఎక్కువ చేస్తాం, కొన్ని సీజన్స్లో తక్కువ చేస్తాం. బట్ ద ఫ్రూట్ ఆఫ్ సిన్ఫుల్ యాక్ట్స్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద రూట్ ఆఫ్ సిన్ఫుల్ నేచర్. అది యేసు ప్రభు స్పష్టంగా మత్తయి 7:17-19 చెప్పారు. మత్తయి 12:33 చెప్పారు. మంచి చెట్టు మంచి ఫలములు ఇస్తుంది, చెడ్డ చెట్టు చెడ్డ ఫలములు ఇస్తుంది అని స్పష్టంగా యేసు ప్రభు చెప్పారు. సో ఈ విధంగా క్రియలే కాదు, అంతరంగములో ఉన్న తలంపులు ఉద్దేశములను గురించి కూడా యేసు ప్రభు మాట్లాడారు. ఎందుకంటే కొండ మీద ప్రసంగం 5:21-22 అదే విషయాన్ని మార్కు 7:15-20 బయటి నుంచి లోపలికి వెళ్ళేది మనల్ని అపవిత్రపరచదు, కానీ మన హృదయములో నుంచి బయటికి వచ్చేది మనల్ని అపవిత్రపరుస్తుంది. సో పాపపు క్రియలు హృదయంలో నుంచి బయట, అక్కడ లిస్ట్ ఇస్తాడు. మర్డర్ చేయటం అది హృదయంలో నుంచి వస్తుంది, అంతేగాని ఏదో సింపుల్ చాయిస్కి సంబంధించింది కాదు. హృదయ నైజమును గురించి. సో హృదయములో నుంచి బయటకు వచ్చేది. చాలా చక్కగా వర్ణించారండి. ఇప్పుడు దాని డైరెక్ట్ అప్లికేషన్
ఏంటంటే అలాంటి పరిస్థితి నుండి యేసు ప్రభు రక్షణ అంటే అలాంటి పరిస్థితి నుండి అలాంటి మానవుడిని మార్చేసేస్తుంది. ఇట్ ఇస్ ఎ ఫండమెంటల్ చేంజ్ దట్ జీసస్ క్రైస్ట్ అండ్ హిస్ గాస్పల్ విల్ బ్రింగ్ అబౌట్ ఇన్ మ్యాన్ కైండ్ అనేది మనకు సో సువార్త యొక్క అసలు విశిష్టత అనేటువంటిది దీన్ని బట్టి మనకు తెలుస్తుంది. అంటే మానవ యొక్క నైజాన్ని, స్వభావాన్ని రూపాంతరం చేయగలిగినటువంటి స్వభావం కలిగినటువంటి. ఓకే, మత్తయి సువార్త 18వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు మొదటి 4 వచనాల్లో మనం చూసినప్పుడు చిన్నపిల్లల గురించి మాట్లాడుతున్నారు. సో ఈ చిన్నపిల్లల గురించి మాట్లాడుతున్నప్పుడు సో వీరు 19వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం, వీరు నాటకపరచవాకండి ఎందుకంటే పరలోక రాజ్యము ఇలాంటి వారిది అని రాయటం జరిగింది. ఒక ఆరోపణ ఏంటంటే, అంటే ఎస్పెషల్లీ క్రియాపాపం మాత్రమే ఉంది అని చెప్పేటువంటి వారి ఆరోపణ ఏంటంటే, చిన్నపిల్లలు చూడండి, యేసుప్రభువే స్పష్టంగా చెప్తున్నారు. మీరు ఏ విధంగా చెప్పారో ఇందాక, మన క్రైస్తవ సిద్ధాంతానికి బెడ్ రాక్ యేసుప్రభు యొక్క టీచింగ్ అని మీరు ఎంత రూఢిగా చెప్తున్నారో, వాళ్ళు కూడా అంతే రూఢిగా చెప్తూ ఏమంటున్నారంటే, యేసుప్రభు స్వయాన ఆయన నోటి ద్వారా చెప్తున్నారు ఏంటంటే చిన్నపిల్లలు పరలోక రాజ్యం వారిది అని చెప్తున్నారు. సో దీన్ని బట్టి తెలుస్తుంది ఏంటంటే, చిన్నపిల్లలు పాపులు గనక అయితే గనక యేసు ప్రభు యాక్చువల్గా పాపులు పరలోక రాజ్యాన్ని సంతరించుకోరు కాబట్టి, పరలోక రాజ్యం వారసులు అవ్వరు కాబట్టి. కానీ యేసు ప్రభు స్పష్టంగా చెప్తున్నారు ఇక్కడ చిన్నపిల్లలది పరలోక రాజ్యం అని చెప్తున్నారు కాబట్టి. సో కాబట్టి చిన్నపిల్లలు యాక్చువల్గా పుట్టినప్పుడు పాపం స్వభావంతో పుట్టలేదు అని వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు. సో క్లెమెంట్ గారు మీరు చాలా దట్స్ వెరీ దానిలోనే చాలా విషయాలు ఉన్నాయి. ఒకటేంటంటే చిన్న పిల్లలు పరలోక రాజ్యం వెళ్ళినట్టుగా చెప్పలేదు, అలాంటి వారిది అంటే వాళ్ళలో ఉన్నటువంటి గుణాలను బట్టి మనుషులు పరలోక రాజ్యం వెళ్తారు. అది అండర్లైన్ చేయాలండి. ఓకే, చాలా మంది అది మిస్ అవుతారు. పిల్లల్ని పట్టుకుంటారు కానీ వాళ్ళు పూరిస్తున్నారు. వాళ్ళలో ఉంటే మంచి గుణం ఏంటంటే, ఒకటేంటంటే నమ్ముతారు. దే డోంట్ ఎక్స్ప్లెయిన్ అవే థింగ్స్. ఓకే, దాన్ని సమర్థించరు, నమ్ముతారు, నమ్మేటువంటి గుణం. రెండోది ఏంటంటే దే డోంట్ కాంట్రిబ్యూట్ ఎనీథింగ్. ఏదన్నా పిల్లలు ఏదన్నా చాక్లెట్స్ క్యాండీస్ కావాలనుకుంటే తీసుకుని కౌంటర్ దగ్గరికి వెళ్తారు, ఎందుకంటే వాడు పే చేయలేడు, మమ్మీ డాడీ వచ్చిన దాకా వెయిట్ చేస్తాడనమాట. జీరో కాంట్రిబ్యూషన్. కాబట్టి అలాంటి వాళ్ళు దేవుని మీద కేవలం దేవుని మీద ఆధారపడేటువంటి వాళ్ళు, నా కర్మ నా క్రియలు బట్టి కాదు, యేసు ప్రభువుని బట్టే అనేటువంటి ఆ విధంగా అలాంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళది పరలోక రాజ్యం అనేటువంటిది. రెండోది ఏంటంటే, అక్కడే వాళ్ళు ఇన్ఫెంట్స్ తీసుకోండి. ఇన్ఫెంట్స్ పిల్లలంటే ఇన్ఫెంట్స్ కూడా ఉంటారు కదా. ఇన్ఫెంట్స్ పసిపిల్లలు వాళ్ళు క్రియలు ఏం చేయరు కదా, వాళ్ళు పరలోక రాజ్యం ఎట్లా వెళ్తారు? ఓకే, వాళ్ళు క్రియలు ఏం చేయరు, కానీ క్రియలు చేయకపోయినప్పటికీ వాళ్ళు మరణిస్తారు. అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళకి పనిష్మెంట్ వచ్చేది వాళ్ళ క్రియలను బట్టి కాదు, బికాజ్ దే డిడ్ నాట్ డూ, వాళ్ళు ఇన్ఫెంట్స్ కాబట్టి పాప స్వభావం ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా మరణిస్తారు అనేది మనం గ్రహించాలి. ఓకే, చాలా చక్కగా. నేను ఒక మాట కొంచెం యాడ్ చేస్తాను క్లుప్తంగా, వెరీ బ్రీఫ్లీ. ఇక్కడ ఏ విషయంలో చిన్న బిడ్డల వలె ఉండాలి అనేది ఒక హింట్ ఉంది. ఒక హింట్ ఏంటి ఆ సందర్భంలోనే ఓకే, తన్ను తాను తగ్గించుకుని వాడెవడో. యాక్చువల్గా మనవాళ్ళు చేసేదంతా తమను తాము హెచ్చించుకుంటున్నారు. ఏమని? మేము రక్షణను సాధించగలం, మా సొంత స్వేచ్ఛను ఉపయోగించి రక్షణను సాధించగలం, యేసుప్రభు మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. అలాగే ట్రస్ట్ విషయంలో, ఎందుకంటే దాని వెంటనే ఇంకొకటి ఏ విషయంలో చిన్న బిడ్డల వలె ఉండాలంటే విశ్వాసం ఉంచుట విషయంలో. చిన్న బిడ్డలు తల్లిదండ్రుల మీద ఎట్లా ట్రస్ట్ ఉంచుతారో మానవులందరూ రక్షకుడైన యేసు మీద అలా ట్రస్ట్ ఉంచాలి. క్లెమెంట్ గారు హైలైట్ చేసినట్టుగా. సో అది చెబుతుంటే తీసేసి వాళ్ళు చిన్న బిడ్డలు అయినందువలన పరలోకానికి వెళ్తారు అన్నట్లు తప్పుడు భాషను చెబుతున్నారు వీళ్ళు. రైట్, చిన్న బిడ్డలు అయినందుకు కాదు, చిన్న బిడ్డలలో ఇలాంటి క్వాలిటీలు ఉంటాయి, అది వాళ్ళ తల్లిదండ్రులతో రిలేషన్షిప్లో ఉంటాయి. బట్ మానవులందరూ కూడా పరలోకపు తండ్రి ఎడల తగ్గించుకోవడం, హెచ్చించుకోవడం కాదు. అవును, ఆత్మవిషయమై దీనులైన వారు, నన్ను నేను రక్షించుకోలేను, తండ్రి రక్షించు అనేవాళ్ళు, దేవా రక్షించు అనేవాళ్ళు, యేసు నన్ను రక్షించు అని కలువరి శిలువపై దొంగ అన్నట్లు అనేవాళ్ళు. అలాగే నేను చేయగలిగింది ఏది నన్ను రక్షించదు, ఓకే, నీవు కలువరి శిలువపై చేసిందే నన్ను రక్షిస్తుంది, కాబట్టి నీ అందు విశ్వాసం ఇస్తున్నాను, నీ మీద ఆధారపడుతున్నాను
అది ఇక్కడ చెప్పేది, ఆ లక్షణాలు ఉండాలి. సో పోలికని మనం పోలికగా తీసుకోవాలి అక్కడ. దాన్ని మిస్యూజ్ ఆఫ్ ఎనాలజీ అంటారండి వీళ్ళు చేసేదాన్ని. రైట్ రైట్. అంటే మిస్ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ పోలికను పక్క దారి పట్టించి ఎందుకు పోలిక వాడారో అనే దాన్ని ప్రక్కన పెట్టి వాళ్ళ సొంత భాషను చెప్తున్నారు. రైట్. పౌలు గారు రాసినటువంటి లిటరేచర్లో నుంచి అంటే పత్రికల్లో నుంచి కొన్ని అంశాలని అంటే కీలకమైనటువంటి అంశాలని కొంచెం క్లుప్తంగా మాట్లాడుకున్నాను. అంటే ఆల్రెడీ చాలా వివరణ వచ్చింది కాబట్టి దానిని బేస్ చేసుకొని 2 విషయాలు మాత్రం నేను చెప్తానండి పౌలు గారి దానిలో నుంచి. మరి పౌలు గారు పత్రికలో అంటే పాలిన్ లిటరేచర్ని మనం చూసినప్పుడు చాలా స్పష్టంగా 2 స్వభావాలు 2 నియమాల గురించి మాట్లాడతాడు. ఆ 2 నియమాల గురించి మాట్లాడినప్పుడు తనే అయ్యో నేనంత దౌర్భాగ్యుడును, అంటే ఇలాంటి ఇది నుంచి నన్ను ఎవరు విడిపిస్తారని అప్పుడు యేసుక్రీస్తుని తీసుకొచ్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను అని చెప్పేసి చెప్తాడు. అయితే తనలో ఉన్నటువంటి పాప నియమాన్ని, ఈ అంతరంగ స్వభావంలో ఉన్నటువంటి పాప స్వభావాన్ని గురించి చాలా చక్కగా మాట్లాడిన తర్వాత రోమా 7లో అంటే ఇంతకుముందు మనం చదివాం కదండి. గలతీలకు రాసిన పత్రికలో ఒక అద్భుతమైనటువంటి దీనికి ఏమి తీసుకుని వస్తారంటే గలతీ 5:16 నుంచి 24 వరకు కనుక మనం చదవగలిగితే చాలా బాగుంటుంది. ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదియూ లేదు, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. అంటే సొల్యూషన్ ఇక్కడ చాలా స్పష్టంగా తీసుకొస్తారండి. ఇక్కడ శరీరమును అనే దాని మాటను కనుక మనం గ్రీక్ న్యూ టెస్టిమెంట్ వ్రాయబడినటువంటి గ్రీక్ని మనం అర్థం చేసుకుంటే సార్క్స్ అనే మాట శరీరము ఫిజికల్ బాడీ కాదు కానీ పాప స్వభావము, అది అంటే ఇన్హెరిటెడ్ సిన్ఫుల్ నేచర్ అనే దాన్ని చాలా చక్కగా వివరిస్తుంది అనేది మనకి అర్థమవుతుంది. సో ఈ సార్క్స్ అనేటువంటి పదం చెప్పింది ప్రకారం దీన్ని రకరకాలుగా ఉపయోగించడం జరిగింది పౌల్ గారి లోనే. సో ఉదాహరణకి కొన్నిసార్లు యాక్చువల్గా సర్వశరీరులు అని మాట్లాడేటప్పుడు సార్క్స్ అంటే మన మనుషుల గురించి రాసినటువంటి భౌతికమైనటువంటి దీని గురించి మాట్లాడాలి. సో ఇక్కడ సార్క్స్ అనేటువంటిది మనకి కొన్ని సందర్భాల్లో చూస్తున్నప్పుడు సో పాపపు నేచర్, నైజం, పాపపు స్వభావం గురించి రాసినట్టుగా మీరు గలతీల్లో NIV ట్రాన్స్లేషన్ కూడా అదే వాడటం జరిగింది, సిన్ఫుల్ నేచర్ అని ఉపయోగించడం. అందుకని 7లో పాప నియమము అంటున్నాడు, అంతేగాని పాప రోమా 7లో. సో నియమం అంటే ఏంటంటే అది ఆటోమేటిక్గా కిక్ ఆఫ్ అయ్యేటువంటి. అంటే ఇప్పుడు మనం గురుత్వాకర్షణ నియమం అని మాట్లాడుతున్నప్పుడు నేను పైకి వేసిన తర్వాత ఏదన్నా అది కొంచెంసేపు అక్కడ ఉండి నేను కింద పడాలా లేకపోతే పైకి వెళ్ళాలని ఆలోచించి వచ్చేటువంటి సందర్భంలో ఉన్నది. ఆ నియమం అనేటువంటిది ఆటోమేటిక్గా కిక్ ఆఫ్ అయిపోతుంది. అంటే అది వర్తించేస్తుంది, పైకి విసిరేసింది కిందకే పడుతుంది గురుత్వాకర్షణ నియమం. అలాగే పాప నియమం అంటే అది ఆటోమేటిక్గా కిక్ ఆఫ్ అయ్యేటువంటిది అనేటువంటి స్వభావం. ఇక్కడ యాక్చువల్గా కాంటెక్స్ట్ ఏంటంటే శరీర కార్యాలు ఆత్మఫలం. ఆ కాంటెక్స్ట్ లో ఇది చెప్తూ ఏమంటున్నాడంటే ఓకే 2 నియమాలు ఉన్నాయి, 2 స్వభావాలు ఉన్నాయి, మీరేం చేస్తారంటే దానిని మీరు చంపి ఈ నూతనమైనటువంటి స్వభావాన్ని ఫీడ్ చేయటం వల్ల ఆత్మఫలాలు ఫలిస్తారు. అంటే చాలా స్పష్టమైనటువంటి వివరణ. ఇప్పుడు ఒక చెట్టు అనుకోండి, ఇప్పుడు ఆ రూట్ సిస్టమ్ ఉంది, మనం అదే ఇన్హెరిటెడ్ సిగ్నేచర్ అని చెప్పేసి మనం అంటున్నాం. దానిని ఈ నూతనమైనటువంటి నియమం ద్వారా యేసుక్రీస్తులోనికి అంటుకట్టబట్టడం ద్వారా దాన్ని గనక మీరు పోషిస్తే ఆత్మఫలాలు ఫలిస్తారు అన్నటువంటి ఒక స్పష్టమైనటువంటి వివరణ. ఇక్కడ శరీరం అనే దాన్ని ఆ యొక్క నేచర్, శరీర స్వభావం అంటే పాప స్వభావం అనే దాన్ని అడ్రస్ చేయడం జరిగింది అన్నమాట. కాబట్టి మనము కర్మ దాని గురించి మాట్లాడకుండా క్రియ దాని గురించి కాకుండా అసలు ఉన్నటువంటి రూట్ గురించి ఇక్కడ స్పష్టమైనటువంటి వివరణ పౌలు గారు తన పత్రికలన్నింటిలో కొద్ది గొప్ప టచ్ చేస్తానే ఉంటారు. రైట్. పత్రికలు అందులోనే మనం చూస్తాం కదా, ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టండి, నూతన స్వభావాన్ని ధరించుకోండి అనేటువంటిది. క్రీస్తులోనికి మీరు అంటుకట్టబడి ఉన్నారు. అవును. క్లెమెంట్ గారు మీరు అంటే సాక్స్ అనేది ఇంకో 3 అర్థం కూడా ఉంది. అవును. ఓకే, ఒకటి శరీరం, మాంసం, రెండవది పాప స్వభావం, మూడోది ఏంటంటే మానవ స్వభావం వితౌట్ సిన్, హ్యూమన్ నేచర్ వితౌట్ సిన్. ఆ మూడవది యేసు ప్రభు అది పొందాడు, హ్యూమన్ నేచర్ వితౌట్ సిన్. కాబట్టి 3 అర్థాలు సాక్స్ ఉన్నాయి, అది గమనించాలి. ఇంకొక వచనం కూడాను 1 కొరింథీ 6వ అధ్యాయం 9లో మనం చూసేటట్లయితే కొరింథీలో పాస్ట్ జీవితం గురించి చెబుతూ ఆ లిస్టు చూసేటట్లయితే ఓకే కార్యాలే కాదు, యాంగర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇస్ దే, కార్యాలు ఉన్నాయి,
కానీ వాళ్ళు మనుషుల స్వభావం గురించి చెప్తాడన్నమాట. ఓకే. హోమోసెక్షువల్స్ అని అలాంటివి వాళ్ళ 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 వ్యక్తిత్వం గురించి, వాళ్ళ స్వభావం గురించి లిస్ట్ చేస్తాడు. ఓకే అని చెప్పి ఇలాంటి వాళ్ళు మీరు ఇప్పుడైతే ఆ విధంగా ఉండేవాళ్ళు, ఇప్పుడైతే యేసు ప్రభు ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా మీరు కడగబడ్డారు, శుద్ధీకరించబడ్డారని చెప్తాడు. కాబట్టి అక్కడ కూడాను మనిషిని గురించి చెప్పినప్పుడు స్వభావం గురించే చెప్తాడు. అలాంటి వాళ్ళు మీరు కొంతమంది, అలాంటి వాళ్ళు అంటే చేసినటువంటి అలాంటి దుష్ట క్రియలు చేసినటువంటి వాళ్ళు కొంతమంది, పాప స్వభావం ఉన్నటువంటి వాళ్ళు అంతమంది. రైట్. నికోదేముతో మాట్లాడుతున్నప్పుడు యేసు ప్రభు, నువ్వు నికోదేము యూదులకి మొత్తానికి టీచర్, అంటే యు ఆర్ ద టీచర్ ఆఫ్ ఇజ్రాయెల్ అని చెప్పేసి యేసు ప్రభు ఆయన్ని అభివర్ణించడం జరుగుతుంది, సంబోధించడం. అయితే నువ్వు పరిసయ్యుడివి, నువ్వు చాలా చక్కగా ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నావు, నువ్వు మంచి పనులు చేస్తున్నావు, ఈవెన్ ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నావు, అయినప్పటికీ నువ్వు క్రొత్తగా జన్మించితేనే కానీ ఎగ్జాక్ట్లీ పరలోక రాజ్యంలో నువ్వు అడుగుపెట్టవు అని నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని చెప్పేసి అంటం జరుగుతుంది. సో ఎందుకు ఇట్లాగా అంటే కొత్తగా జన్మించడం అంటే పాపం, యేసుప్రభు మాటల్లోనే ఫ్లెష్ బిగెట్స్ ఫ్లెష్ అంటే పాపం వలన కలిగినటువంటిది పాపమే. సో కానీ ఆత్మ వలన కలిగినటువంటి వారు, కొత్తగా జన్మించేటువంటి వాళ్ళు ఆత్మ వలన కలిగినటువంటి వారు అని చెప్పేసి మనం నూతన జన్మ గురించి అంటే ఇప్పుడు ఈ స్వభావం గురించి, మన స్వభావం పాడైపోయింది కాబట్టి, కరప్ట్ అయింది కాబట్టి దీనికి ఒక నూతన జన్మ, నూతన స్టార్ట్ అనేటువంటిది అవసరం. అంటే ఇందాక కరప్ట్ ఫైల్ అని మీరు వాడారు శాంతి గారు, నేను ఇంకొక అనాలజీని, ఉదాహరణని వాడడానికి ఇష్టపడతాను. ఎందుకంటే నేను కంప్యూటర్ ఇంజనీర్నిగా చేశాను కాబట్టి సాఫ్ట్వేర్లో మేము ఏం చేస్తామంటే యాక్చువల్గా ఒక కంప్యూటర్ వర్క్ అవ్వాలంటే ప్రాసెసర్ అనేది ఒకటి ఉంటుంది. సో ఆ ప్రాసెసర్ ఏం చేస్తుందంటే మనం స్విచ్ ఆన్ చేసిన తర్వాత మానిటర్ని నువ్వు వెలగాలి, నేను కీబోర్డ్ మీద ఒకటి నొక్కగానే అది ఇన్పుట్ తీసుకొని, ఓకే ఈ ఇన్పుట్ తీసుకొని దీనికి ఇవ్వాలి, మెమరీ నుంచి ఈ ఇన్ఫర్మేషన్ని తీసుకురావాలి, ఈ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేయాలి, ఇవన్నీ యాక్చువల్గా డైరెక్ట్ చేసేటువంటిది ప్రాసెసర్. అంటే ప్రాసెసర్ని మనకు లాటిన్లో కోర్ అని కూడా అంటాం జరిగింది. అందుకనే మనం కంప్యూటర్ ల్యాప్టాప్లు కొనుక్కునేటప్పుడు నువ్వు కోర్ టు డ్యూ అని వాడుతున్నావా లేకపోతే డ్యూయల్ కోర్ను వాడుతున్నావా అంటారు. అంటే సో ఆ కోర్ అనేటువంటిది లాటిన్లో హృదయం అనేటువంటి దానికి ట్రాన్స్లేషన్ కోర్ అనేటువంటిది. సో నిజానికి చెప్పాలంటే ఒక కంప్యూటర్కి హృదయం ఏంటంటే ప్రాసెసర్, ఎందుకంటే అది పీఠం, దాని నుంచి సమస్తం వర్క్ అవుతుంది. కంప్యూటర్ వర్క్ అవ్వాలంటే ప్రాసెసర్ అవసరం మనకి. ఎహెస్కేల్ గ్రంథంలో కనుక 36వ అధ్యాయాన్ని చదివితే మనకి చదవటానికి సమయం లేదు కాబట్టి కోట్ చేస్తున్నాను. అందుకనుక మనం చూస్తే అసలు ఆ హృదయం అనేటువంటిది మనకి ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం చూసిన హృదయం అన్నిటికంటే మోసకరమైంది, కరప్ట్ అయిపోయింది. సో ప్రాసెసర్ కనుక పాడైపోతే కంప్యూటర్ని మనం ఏం చేయొచ్చు అంటే తీసుకెళ్ళి ఆ ప్రాసెసర్ని రిప్లేస్ చేయకపోతే కంప్యూటర్ అసలు పనిచేయదు. సో మానవుడు కూడా ప్రాసెసర్ పాడైపోయింది, హృదయం అనేటువంటిది పాడైపోయింది. కాబట్టి దీన్ని రిప్లేస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎహెస్కేల్ ప్రవక్తతో దేవుడు మాట్లాడినటువంటి ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడినటువంటి ప్రవచనం ఏంటంటే, ప్రామిస్ ఏంటంటే, నేను మీలో నూతన స్వభావాన్ని కలుగు చేస్తాను, మీకు నూతనమైనటువంటి హృదయాన్ని నేను ఇస్తాను. ఆ హృదయం ప్రాపర్గా వర్క్ అవటానికి నూతనమైనటువంటి ఆత్మనిస్తాను, రువాక్ అంటే యానిమేటింగ్ ఫోర్స్. అది ప్రాసెసర్ ఉంటే సరిపోదు, మానిటర్ ఉంటే సరిపోదు, పవర్ లేకపోతే అంటే కరెంట్ లేకపోతే ఉపయోగం లేదు. సో మనకి ఇవ్వబడినటువంటి పరిశుద్ధాత్మ ఆయన ఈ ప్రాసెసర్ని ఉపయోగించేటువంటి, అంటే హీఈస్ అన్ యానిమేటింగ్ ఫోర్స్ యాక్చువల్గా మనలో. ఈ ప్రాసెసర్ అనేటువంటిది ఈ సిన్ఫుల్ బెంట్ లేకుండా రైట్ దేవుణ్ణి కోరుకునేటువంటి హృదయం ప్రాసెసర్, సరిగ్గా పనిచేసేటువంటి ప్రాసెసర్. ఇది పనిచేయాలంటే దేవుడు ఓవర్సీజ్ ఎట్లా చేస్తాడంటే, దేవుడు తన ఆత్మని మనకిచ్చుకున్నాడు, పరిశుద్ధాత్మని దేవుడు మనకి ఇచ్చుకున్నాడు, అంటే యానిమేటింగ్ ఫోర్స్ అనేటువంటిది. సో ఇది నూతనమైనటువంటి జన్మ, లేకపోతే ఒకడు క్రొత్తగా జన్మించడం అనేటువంటిది యోహాను సువార్తలో మనం చూడటం జరిగింది. సో ఇది స్వభావానికి రిలేటెడ్ యాక్చువల్గా. సో మనం దీన్ని స్వభావానికి రిలేటెడ్ కాదు అని చెప్పడానికి అయితే లేదు ఇందులో. సామెతలు 4:23లో ఒక అద్భుతమైన మాట ఉంది, దీని అంతటినీ కన్ఫర్మ్ చేస్తూ, ఓకే, నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రపరచుకొనుము. బ్యూటిఫుల్. నువ్వు ఇట్లా మాట్లాడడం మానేసి, అట్లా చేయటం మానేసి చెప్పడంలా అవన్నీ బయటకు వచ్చేది హృదయంలో నుంచి కాబట్టి, నీ స్వభావంలో నుంచి, అంతరంగంలో నుంచి కాబట్టి దాని మీద నువ్వు ఫోకస్ చేయి. అదే రోమా 6లో చెప్పడం జరుగుతుంది. అవును, ఇంతకుముందు పాపానికి దాసులు, ఇప్పుడు
దేవునికి దాసులై మీ శరీరాలని అవయవాలను నీతికి సాధనాలుగా వాడండి. అవును, తన యొక్క అధీనంలో లేనటువంటిదండి. పాప స్వభావం అనేటువంటిది మనిషి యొక్క అధీనంలో లేదు అని చెప్పేసి అంటున్నాం. సో అధీనంలో లేనటువంటి దాన్ని బట్టి ఒక నీతిమంతుడైనటువంటి దేవుడు ఏ విధంగా శిక్షిస్తాడు, అది ఎంతవరకు సమంజసం? రోమా పత్రిక 1-2 అధ్యాయాలు చదివితే దీనికి ఆన్సర్ చాలా స్పష్టంగా ఉంది. ఒకటి ఏంటంటే సాధారణ ప్రత్యక్ష, దేవుడు తాను తన నియమాలను, తన గుణగణాలను, క్యారెక్టర్ని తాను చేసిన సృష్టి ద్వారా చూపించుకుంటాడు, కనపరుచుకుంటాడు. సో ఎవరైతే బైబిల్ లేకుండా ఇంకా వేరేది లేకుండా కేవలం సృష్టిని మాత్రమే చూస్తూ ఉన్న మానవులకు దేవుడు పెట్టినటువంటి స్టాండర్డ్ ఆఫ్ జడ్జిమెంట్ ఏంటంటే సృష్టి ద్వారా దేవుణ్ణి గురించి వాళ్ళు తెలుసుకునే విషయాలను బట్టి ప్రవర్తించారా లేదా. ఓకే, సో జనరల్ రెవల్యూషన్ ఇస్తే, సృష్టి ద్వారా ప్రత్యక్షత ఇస్తే దాన్ని బట్టి జడ్జ్ చేస్తున్నాడు. రెండవ అధ్యాయానికి వచ్చేసరికి మానవులను సృష్టించుటలోనే కాన్షియన్స్ని పెట్టాడు, మనస్సాక్షి. మనస్సాక్షి అంటే ఏంటంటే బైబిల్ ప్రకారం, ఈవెన్ ఫిలాసఫీ ప్రకారం దేవుని యొక్క నైతికతను, మనలో నైతికతను కలిగిన వారిగా చేయటంలో మన టాబ్లెట్ ఆఫ్ హార్ట్ మీద రాశాడు ఆ సెన్స్ ఆఫ్ రైట్ అండ్ రాంగ్. సో అందుకనే ఎగ్జాంపుల్లో చీటింగ్ చేసేవాడు ఫ్రీగా చేయడు, భయంతో చేస్తాడు, దొరికితే ఎట్లా అని చేస్తాడు. ఎందుకంటే వాడికి ఆల్రెడీ ఇది రాంగ్ అని తెలుసు. ఆ స్ట్రగుల్ అంతా ఓవర్కమ్ అయ్యి సరే దొరికితే అయిపోద్ది లైఫ్, చేసేద్దాంలే, దొరకకపోతే గెలుస్తా కానీ చేస్తాడు. సో హీఈస్ చూసింగ్. సో వాళ్ళకి ఇచ్చింది కాన్షియన్స్. సో దాన్ని బట్టి అదే రెండవ అధ్యాయం సెకండ్ పార్ట్లో యూదులకు ధర్మశాస్త్రం ఇచ్చాడు. సో వాళ్ళని జడ్జ్ చేసేటప్పుడు దాన్ని బట్టి జడ్జ్ చేస్తానన్నాడు. సో న్యాయవంతుడైన దేవుడు ఎవరికి ఏమి ప్రత్యక్షత ఇచ్చారో దానిని బట్టే తీర్పు తీరుస్తారు. సో సృష్టి ప్రత్యక్షతను బట్టి ఏం చేయాలంటే వాళ్ళు మామూలను మేము రక్షించుకోలేము, మామూలను మేము మార్చుకోలేము, మా చుట్టూనదంతా సృష్టి, ఈ సృష్టి వెనుక నువ్వు ఉన్నావని స్పష్టంగా తెలుస్తుంది ఓ దేవా, నువ్వు ఎవరో మాకు తెలియదు కానీ సహాయం చేయండి అంటే అదే దేవుని వైపు చూడటం ట్రస్ట్ అవుతుంది వాళ్ళకి. దేవుడు శిక్షిస్తుంది దానికి కాదండి, ఆ పాపానికి విరుగుడుగా లేకపోతే పాపానికి సొల్యూషన్గా యేసుక్రీస్తు ప్రభువును దేవుడు పంపించారు, ఆయన్ని రిజెక్ట్ చేయటం వల్ల శిక్షిస్తున్నారు. అంతేగాని వాళ్ళకి కంట్రోల్లో లేని పాప స్వభావం వల్ల వచ్చే పాపాన్ని బట్టి కాదు. పాపానికి దేవుడు ఏర్పరిచినటువంటి మార్గమైనటువంటి యేసుక్రీస్తును విశ్వసించకుండా క్షమాపణకు ఆధారమైనటువంటి రక్తాన్ని కాళ్ళతో త్రోసేసేసి వద్దని చెప్పినటువంటి వాళ్ళనే దేవుడు అల్టిమేట్గా శిక్షించడం, నరకంలోనికి పంపించడం మనం చూస్తాం. ఆదాము చేసినటువంటి పాపం మానవాళికి ఎంతగా అబ్బింది. ఎందుకంటే దేవుడు ఆదాముని ఒక వ్యక్తిగా చూడలేదు, మానవాళి. ఆదాం అంటే 2 అర్థాలండి, వ్యక్తిగా, పురుషుడిగా, మానవాళి అన్నమాట. ఇప్పుడు నాకేదైనా జరిగితే మా అబ్బాయికి చాలా కోపం, ఎందుకు చేశారని. కాబట్టి ఆ విధంగా ఒక కుటుంబంగా ఉన్నప్పుడు అంటే ఇప్పుడు బైబిల్లో 2 ఉన్నాయన్నమాట. ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ ఉంది, కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ ఉంది. ఆ 2 విధంగా ఆలోచించాలన్నమాట. ఇప్పుడు యేసు ప్రభువుని ఒక మార్గంగా తెరిచాడు. మరి అదే ప్రశ్న అడగొచ్చు కదా, యేసు ప్రభు చనిపోతే అది నాకు ఎట్లా వర్తిస్తుందని. కాబట్టి అది స్వార్థ కూడా వస్తుంది. పాపం ఎట్లా వస్తుందో మరి పరలోక రాజ్యం, రక్షణ కూడా అట్లాగే వస్తుంది అనమాట. ఆయన చేసిన దాన్ని బట్టి ఆయన్ని మనం విశ్వసిస్తే అది మనకి అబ్బుతుంది, మనకి లభ్య. కాబట్టి కార్పొరేట్ పర్సనాలిటీ అనే దాన్ని మనం ఎంచుకోవాలి. అదే ఇదే ప్రశ్నని యాక్చువల్గా ఇంకొక రకంగా అడగాలంటే, అసలు ఈ ఒరిజినల్ సిన్ అనేటువంటిది నా నేచర్ని కరప్ట్ చేస్తే, నా స్వభావాన్ని యాక్చువల్గా అది భ్రష్టత్వానికి గురి చేస్తే, భ్రష్టు పట్టిస్తే, నేను చేసే పనులకి నేను ఎట్లా బాధ్యుడిని అవుతాను లేకపోతే బాధ్యురాలను అవుతాను అనేటువంటిది ప్రశ్న. ఇప్పుడు స్వభావం అనేటువంటిది పాడైపోయింది, నేను ఎట్లా బాధ్యుడిని అవుతాను? ఈ విషయంలో నాకేమనిపిస్తుందంటే ఆ ప్రశ్న చాలా పర్సనల్ పర్స్పెక్టివ్లో, నేను నా స్వభావం పాడైపోతే నేను ఎలా దానికి అకౌంటబుల్ ఎందుకు బాధ్యుని అవుతాను అనే పర్స్పెక్టివ్. నా ఉద్దేశంలో దేవుడికి కూడా అది అర్థమయ్యే మన వైపు కృప చూపించాడు. వీళ్ళ స్వభావము ఇలా పాడైపోయింది, వీళ్ళు పాపంలో ఉన్నారు కాబట్టి వీళ్ళకి యేసు ప్రభు
ని పంపించాలి అన్న ప్రేమతోనే దేవుడు వచ్చినట్టు నాకు అనిపిస్తుంది. సో మనము ఆదాము పాపం చేసినప్పుడు ఆదాములో ఉండి పాపం చేశాం. ఆ తరువాత ఆ స్వభావంతో పుట్టాము. బట్ దేవుడు మనకిచ్చిన స్వేచ్ఛ పూర్తిగా ఇరేజ్ కాలేదు. ఆ స్వభావం మనల్ని ఇలా చేయని ప్రేరేపిస్తున్నా కొన్నిసార్లు చేయం కదా. అంటే వీఆర్ స్టిల్ ఫ్రీ. సో టోటల్ డిప్రేవిటీ అని అంటే ఏమని చూసుకున్నాం? ప్రతి ఆస్పెక్ట్ పాపము వలన ఎఫెక్ట్ అయిందనే కానీ ప్రతిదీ టోటల్గా అయిపోయింది, ఇక మనం ఏం మంచి చేయలేమనేది కాదు. అది తప్పు. సో మన స్వేచ్ఛ మనకు ఉంది కాబట్టి ఏ స్వేచ్ఛను ఉపయోగించి ఈ స్థితికి వచ్చామో అదే స్వేచ్ఛను ఉపయోగించి ఈ స్థితి నుంచి బయటికి రావడానికి మార్గం దేవుడు చూపించాడు. సో ఇప్పుడు ఆ స్వేచ్ఛను ఉపయోగించి దేవుని వైపు తిరుగు, ఆ ఆప్షన్ ఇచ్చాడు. అందుకనే తన్నెందరైతే అంగీకరించెదరో యేసును, అనగా తన నామం ముందు ఎవరైతే విశ్వసించెదరో, సో విశ్వసించడానికి మనలో ఇంకా స్వేచ్ఛ ఉంది. సో ఆ స్వేచ్ఛను ఉపయోగించాలి. సో ఒక రకంగా మన బాధ్యత ఉంది, బాధ్యత లేదు అని చెప్పడానికి అసలు వీలే లేదు బైబిల్ ప్రకారం. నేను ఎందుకు బాధ్యుడిని అని అంటే నువ్వు సువార్తను తిరస్కరించిన దానికి బాధ్యుడివి. ఓకే, ఇప్పుడు ఆ పాప స్వభావాన్ని బట్టి మనకి నిస్సహాయ స్థితి వచ్చింది. ఓకే, వీఆర్ డన్, యూ కెనాట్ డూ ఎనీథింగ్. కానీ దేవుడు ఎక్స్టర్నల్గా దేవుడు సహాయం చేయటానికి ఒక మార్గాన్ని తెరిచినప్పుడు దాన్ని ఎట్లా తిరస్కరించావు? ఆ విధంగా ఆలోచించాలన్నమాట. ఓకే, యాజ్ ఇట్ ఈస్ యూ కెనాట్ డూ ఎనీథింగ్ రైట్ టు చేంజ్ యువర్ సెల్ఫ్. బట్ ఫర్ యూ టు చేంజ్ గాడ్ హ్యాస్ డన్ వాట్ నీడెడ్ టు బి డన్. సో ఇప్పుడు అదే స్వేచ్ఛను ఉపయోగించి దేవుడు చేసిన దాన్ని అంగీకరించు, లేకపోతే తిరస్కరించు. సో ఇక్కడ నిజానికి మనం చూస్తే అసలు నేను బాధ్యురాలనా కాదా అనేటువంటిది మనం ప్రశ్నిస్తుంటే, ఏ తప్పు చేయనటువంటి దేవుడు ఆయన మన పట్ల, మన పాపాల పట్ల బాధ్యత తీసుకొని మన కోసం యాక్చువల్గా మరణించడం, మనకి రక్షణ కల్పించడం అనేటువంటిది అసలు ఒక విశేషమైనటువంటి క్యారెక్టర్ అయింది. ఇప్పుడు ఇంత అనాలిసిస్ చేసి అసలు నేను ఎట్లా బాధ్యుని ప్రశ్నించడానికి కాదు, ఈ యొక్క డిసీజ్ అంటే పాపం అనే దీనికి అసలు క్యూర్ దేవుడు ఏర్పరిచినటువంటి మార్గం ఎంత శ్రేష్టమైందని మనం గ్రహించడం. సో ఈ అనాలిసిస్ అంతా ఇట్ గివ్స్ అస్, అంటే మనలో ఉన్నటువంటి నిజమైనటువంటి డిసీజ్ ఏదైతే ఉందో, వ్యాధి ఏదైతే ఉందో దాన్ని మనం గ్రహించగలుగుతాం. బైబిల్ చెప్తోంది, సుస్పష్టం చేస్తుంది. ఎందుకు అంటే సో దట్ మనం యాక్చువల్గా సరైనటువంటి డాక్టర్ దగ్గరికి సరైనటువంటి వైద్యాన్ని మనం అంగీకరించి యాక్చువల్గా సరవుతాము అనేటువంటి. దీనికి ఇంకో డైమెన్షన్ ఉందండి. ఇప్పుడు కార్పొరేట్ అనేదానికి అది పరలోక రాజ్యం ఏంటి? ఇండివిజువల్గా ఉండటం కాదు, దాన్ని నూతన యెరూషలేం అంటారు. యెరూషలేం అంటే ఏంటి? ఇట్ ఇస్ ఎ సిటీ వేర్ ఆల్ పీపుల్ లివ్ టుగెదర్. కాబట్టి వాళ్ళ మధ్య ఏ పాపం ఉండకూడదు, అందరి మధ్య సోషల్గా కూడా ఏ పాపం ఉండకూడదు. ఎందుకంటే దేవుడు అంత పరిశుద్ధుడు. కాబట్టి ఎందుకు పనిష్మెంటు అని అంటే దేవుని యొక్క పరిశుద్ధత అంత గొప్పదనం. ఇండివిజువల్గా కూడాను, సోషల్గా కూడాను, సొసైటీ లాగా కూడాను, కుటుంబం లాగా కూడాను అంత పరిశుద్ధత కోరుకుంటాడు. కాబట్టి అలాంటి పరిస్థితిని కావాలి అంటే యేసు ప్రభువుని అంగీకరించాలి. కరెక్ట్. ఆయన మొరాలిటీ గురించి మాట్లాడుతున్నాం మనం. సో కొంతమంది ఏమంటారంటే 12 ఏళ్ళు వచ్చేదాకా ఒక అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ నైతికత గురించినటువంటి నాలెడ్జ్ ఉండదు అని చెప్పేసి అంటున్నారు. సమర్థిస్తారా? నేను ఏకీభవించను. చాలా వరకు, కొంతవరకు మనం దాన్ని అర్థం చేసుకోవాలి. జనరల్గా ఈ విషయం గురించి మనము సైంటిఫిక్గా, శాస్త్రీయంగా మాట్లాడాలి అంటే డెవలప్మెంటల్ సైకాలజీ అనేది ఒకటి ఉంటుంది. అంటే ఒక మనిషి ఎదుగుతున్న, ఒక్కొక్క స్థితిలో నుంచి ఎదుగుతున్న కొద్దీ తన ఆలోచన విధానము, గ్రహించే శక్తి ఎలా ఉంటుంది అనేది. సో దాంట్లో కోల్బర్గ్ అనే ఒక శాస్త్రజ్ఞుడు మారల్ డెవలప్మెంట్ని తను మాట్లాడాడు దాని గురించి. అంటే నైతికత అనేది మనిషి గ్రహించే విధానం ఎంతవరకు ఏ స్థాయిలో గ్రహిస్తాడు. సో ముఖ్యంగా క్లుప్తంగా నేను దాని గురించి చెప్పి ఆన్సర్ చేస్తాను. ఇప్పుడు చిన్న పసి బిడ్డ కానీ, స్కూల్ వయసులో ఉండే వ్యక్తి కానీ, టీనేజ్లో ఒక్కొక్క స్థాయిలో లోకాన్ని అర్థం చేసుకునే ప్రతి విషయంలో ఒక స్థాయి ఉంటుంది. సిమిలర్గా నైతికత విషయంలో కూడా ఆ స్థాయిలోనే అర్థమవుతుంది. అందుకే చిన్నపిల్లలు తప్పు చేసినప్పుడు వాళ్ళు అర్థం చేసుకునే స్థాయి చిన్నగా ఉంటే
తల్లిదండ్రులు నేర్పిస్తారు. Correct. నువ్వు చేసింది నువ్వు ఇంతే అనుకుంటున్నావు కానీ ఇంకా ఉంది, దాని మీనింగ్ ఇంకా పెద్దది అని. సో కోల్బర్గ్ ప్రకారం ఏంటి అంటే చిన్న వయసులో ఏది రైట్ ఏది రాంగ్ అనే గ్రహింపు ఉంటుంది, కానీ దాన్ని వాళ్ళు ఎలా చూస్తారు అంటే నాకు దెబ్బలు పడితే తప్పు, నన్ను మెచ్చుకుంటే రైట్, పర్యవసానాన్ని బట్టి చూస్తారు. పర్యవసానం బట్టి ఎఫెక్ట్స్ బట్టి చూస్తారు. కొంచెం ఎదిగిన తర్వాత డైరెక్ట్గా దెబ్బ తగలకున్నా సొసైటీలో సమాజంలో నాకు అప్రిసియేషన్ దొరకట్లేదు, సో దీంట్లో ఏదో తప్పు ఉండొచ్చు అనే ఒక గ్రహింపు సొసైటల్ నాలెడ్జ్ వస్తుంది. ఇంకొంచెం పెద్దగా అయిన తర్వాత తనకు తానుగా బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా మెదడు ఎదుగుదల ఇంకా బాగా అయిపోయిన తర్వాత తనకు తాను డిసైడ్ చేసుకునే పర్సనల్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ వస్తుందని. ఈ కారణాలను బట్టి ఈ జనరల్ నియమాలను బట్టి ఇది తప్పు అనే ఒక ఆ ఎదుగుదల అయితే ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు మీ ప్రశ్న ఆలోచిస్తే దీన్ని లీగల్గా కూడా కన్సిడర్ చేస్తారు. లీగల్ దాంట్లో కూడా లిమిటెడ్ రెస్పాన్సిబిలిటీ అనే కాన్సెప్ట్ ఉంటుంది. అంటే ఇప్పుడు చిన్నపిల్లలు తప్పు చేస్తే పెద్దలు తప్పు చేసినంత శిక్ష ఇయ్యము. ఎందుకు అని అంటే వాళ్ళకి ఎంత గ్రహింపు ఉంది అనే దాన్ని బట్టే క్వాంటమ్ ఆఫ్ జడ్జ్మెంట్ దాన్ని తక్కువ చేస్తాం అన్నమాట. సో అందుకే జువినైల్ కరెక్షన్ హోమ్ అంటారు, జైల్ అన్నారు. జువినైల్ కరెక్షన్ హోమ్ అంటే వాళ్ళకి నేర్పించే విభాగం, బాధ్యత మనకుంది కాబట్టి నేర్పించాలి. వాళ్ళు తప్పుదోవ పట్టారు అని అంటాం. అదే పెద్దవాళ్ళు అదే పని చేస్తే వాళ్ళకి శిక్షిస్తాం, వాళ్ళకి జైలు పంపిస్తాము, లేదంటే కొన్నిసార్లు ఉరి తీస్తాము. సో ఇలా సో ఆ రకంగా మనిషి అర్థం చేసుకునే దాంట్లో డిఫరెన్స్ ఉంది, కానీ చిన్నపిల్లలకి రైట్ రాంగ్ అర్థం కాదు అనేది నేను ఒప్పుకోను. ఓకే. అసలు వాళ్ళకి ఏ విధమైనటువంటి నైతికపరమైనటువంటి జ్ఞానం లేదు అనేటువంటిది అయితే కరెక్ట్. ఎందుకంటే బై డెఫినేషన్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ అ మారల్ బీయింగ్. రైట్. తనకి రెస్పాన్సిబిలిటీ ఉంది అనేదే మనిషిని వేరే వాటితో డిఫరెన్షియేట్ చేస్తుంది అన్నమాట. సో వేరే ప్రాణుల నుంచి డిఫరెన్స్ చేస్తుంది. మనం ఒరిజినల్ సిన్ అనేటువంటిది దాని విషయంలో మాట్లాడుకుంటున్నప్పుడు ఇప్పుడు పసిపిల్లలకు కూడా సంక్రమించింది అని మనం మాట్లాడుతున్నాం కాబట్టి మానవులందరూ అసలు ఇది సంక్రమించనటువంటి వాళ్ళు అసలు లేరు అని మనం నొక్కి వక్కాణించి చెప్తున్నాం కాబట్టి సో వాళ్ళు చచ్చిపోతే వాళ్ళు ఏమవుతారు? ఎందుకంటే పాప స్వభావంతో పుట్టారు కాబట్టి పాప స్వభావంతో చచ్చిపోయినప్పుడు వాళ్ళు ఏమవుతారు? దీన్ని కనుక మనం అంటే క్లియర్గా విశ్లేషించాలంటే 3 విషయాలు చెప్తానండి. ఇంప్యూటెడ్ సిన్, ఇన్హెరిటెడ్ సిన్ నేచర్, పర్సనల్ సిన్స్. ఇంప్యూటెడ్ సిన్ అనేది మనం అంటున్నామే ఒరిజినల్ సిన్, ఒరిజినల్గా ఆదాము చేసినటువంటి ఆ పాపం మనకి సంక్రమించింది అని చెప్పి మన ఆరోపించబడింది. ఇన్హెరిటెడ్ సిన్ నేచర్ అన్నా ఇంప్యూటెడ్ అన్నా అదే, కానీ కొంచెం డిఫరెన్స్ నేను చెప్తాను. తర్వాత పర్సనల్ సిన్స్, ఉదాహరణకు పర్సనల్ సిన్స్ సేవింగ్స్ అకౌంట్ అనుకోండి. ఇంప్యూటెడ్ సిన్ లైక్ ఫిక్స్డ్ డిపాజిట్ లాగా ఆదాము చేసినటువంటిది అందరి అకౌంట్ కూడా క్రెడిట్ అయింది. అయితే ఇంప్యూటెడ్ సిన్కి దేవుడు ఇచ్చినటువంటి సొల్యూషన్ ఏంటంటే మనందరి పాపాలు యేసుక్రీస్తు మీద మోపి ఒక వ్యక్తి విశ్వసించినప్పుడు ఇంప్యూటెడ్ రైచియస్నెస్ వస్తుంది. ఈ ఇంప్యూటెడ్ సిన్ అనేది డజంట్ మేక్ ఏ పర్సన్ గిల్టీ. చాలా చిన్న వయసులో చనిపోతున్నారు కాబట్టి ఇన్హెరిటెడ్ సిన్ నేచర్ ఉన్నప్పటికీ కూడా ఎక్స్ప్రెషన్ అనేది పర్సనల్ సిన్స్ రూపంలో ఇంకా రాలేదు. కాబట్టి పసిపిల్లలు చనిపోయినప్పుడు సాధారణంగా మనం వాళ్ళు దేవుని సన్నిధికి వెళతారనే దానికి ఆధారం ఏంటంటే ఇంప్యూటెడ్ సిన్ వల్ల దేవుడు అంటే ఆ గిల్టీ అనేది రాదు. తర్వాత ఇన్హెరిటెడ్ సిన్ నేచర్ ఉంది, పాపంతోనే వాళ్ళు పుట్టారు, కానీ దాని ఎక్స్ప్రెషన్ ఇంకా పర్సనల్ సిన్స్ రూపంలో రాలేదు. కాబట్టి సాధారణంగా మనం ఏం చెప్పొచ్చు అంటే చిన్నపిల్లలు మీరు చెప్పింది ఏంటంటే ఇప్పుడు 3 రకాలైనటువంటి విషయాలు చెప్పారు. ఒకటి మనం ఎంచబడినటువంటి పాపం, రెండోది మనం సంక్రమించినటువంటి పాపపు నైజం లేకపోతే స్వభావం, మూడోది వ్యక్తిగత పాపాలు. సో ఈ మనం ఆదాము చేసినటువంటి పాపం మనం మనం ఎంచబడ్డాం పాపులుగా, కానీ పాపపు నైజాన్ని కూడా మనం సంక్రమించుకున్నాం ఆదాం నుంచి, కానీ అవి క్రియారూపం దాల్చలేదు. వ్యక్తిగతమైనటువంటి పాపాలలాగా ఇండివిజువల్ సెన్స్ లాగా ఇంకా క్రియారూపం దాల్చలేదు. కాబట్టి దేవుడు యేసు ప్రభు యొక్క ఆయన రక్షణని ఆయన యొక్క బలియాగాన్ని వారికి అప్లై చేసి యేసు ప్రభు ద్వారా వారిని ఆయన దగ్గర తీసుకుంటాడనొచ్చా? కరెక్ట్. ఓకే, షూర్.
సుధాకర్ గారు. అంటే మేడం చెప్పిన దానిలో ఒక డిస్టింక్షన్ అంటే ఇప్పుడు ఇన్హెరిటెడ్ సిన్ను అంటే జన్యుపరంగా లేకపోతే ఇద్దరు పాపులైన తల్లిదండ్రులకు పుట్టడం చేత నేను పాపపు స్వభావాన్ని జన్యుపరంగా ఇన్హెరిట్ చేసుకున్నాను. తెలుగులో ఏమంటామండి? మనం సంప్రాప్తించు. సంక్రమణ జరిగింది. రైట్. సో ఆ పాపం వలన స్పిరిచువల్ డెత్ వస్తుంది, అంటే ఆధ్యాత్మికమైన మరణం దేవుని నుంచి. అందుకే ఇందాక ఎఫ్ఎస్సి 2లో ప్రకారం మనుషులందరూ చచ్చిన వారమై ఉన్నాం. ఏ విధంగా బయలాజికల్గా బ్రతికే ఉన్నాం, కానీ ఎలా చచ్చిన వారమై ఉన్నాం? ఈ స్పిరిచువల్గా. రైట్. భౌతికంగా బతికే ఉన్నాం. బ్రతికున్న వాళ్ళతో మీరు చచ్చిన వారై ఉండగా మాట్లాడుతున్నారు. సో అది స్పిరిచువల్. అది ఎఫ్ఎస్సి 2:3లో ఉంది. ఈ ఇన్హెరిటెడ్ సిన్ ఎట్లా వస్తుంది అని అంటే ఆదాము నుంచి డైరెక్ట్గా రాదు మనకి. ఇది ఆదాము నుంచి తర్వాత జనరేషన్ వాళ్ళు ఇన్హెరిట్ చేసుకున్నారు. వాళ్ళ నుంచి ఇంకొక జనరేషన్ ఇన్హెరిట్ చేసుకున్నారు. నేనేమో నా పేరెంట్స్ నుంచి, మా సన్నేమో మా ఇద్దరు నుంచి, అట్లా వస్తుంది అది. అదే ఇంప్యూటెడ్ సిన్ ఏంటంటే డైరెక్ట్గా ఆదాములో మనం కూడా ఉన్నాం కాబట్టి డైరెక్ట్గా మన అకౌంట్కి అది క్రెడిట్ చేయబడింది. దీన్ని థియలాజికల్గా మనం సెమినల్లీ ప్రెజెంట్ లేదా న్యాచురల్లీ ప్రెజెంట్ అంటాం. సో ఈ ఇంప్యూటెడ్ సిన్ గురించి రోమా 5:12లో మాట్లాడుతూ ఆదాము నుంచి డైరెక్ట్గా మనకు వచ్చింది. దీనివల్ల వచ్చేది ఏంటంటే ఫిజికల్ డెత్. రైట్. సో చిన్నపిల్లలు ఎందుకు చనిపోతున్నారు? దీనివల్ల. ఓకే. బట్ చిన్నపిల్లలు దేవుని స్పెషల్ గ్రేస్, ఎందుకంటే ఆయన న్యాయవంతుడు. ఎవరికి ఎంతవరకు ప్రత్యక్షత ఇచ్చారో దాన్ని బట్టే తీర్పు ఉంటుంది అని బైబిల్లో మనకు క్లియర్. ఆయన జస్ట్ గాడ్. సో పిల్లలకి ఎంతవరకు ఇచ్చాడో దాన్ని బట్టి వాళ్ళ జడ్జిమెంట్ ఉంటుంది. కాబట్టి అసలు కాన్షియన్స్ అనేది యాక్టివ్ కాకముందు, పర్సనల్ రెస్పాన్సిబిలిటీ అనేది వాళ్ళకి ఇంకా రాకముందు చనిపోతే దేవుడు చూసుకుంటాడు, ఆయన న్యాయవంతుడు అనే ఆన్సర్ మనం ఇస్తున్నాం. ఇప్పుడు ఇంప్యూటెడ్ సిన్ కి కూడా మనం డైరెక్ట్ గా రెస్పాన్సిబుల్ కాదు. అలాగే ఇంప్యూటెడ్ రైచియస్నెస్ కూడా యేసుక్రీస్తు ప్రభు చేసిన సిలువ యాగాన్ని బట్టి మనకు ఆపాదించబడింది. సో ఆ కాంటెక్స్ట్ లో చిల్డ్రన్ ఆ గ్రేస్ కింద వస్తారు కాబట్టి వాళ్ళు పరలోకానికి వస్తారు కాబట్టి. దీన్ని అంటే నేను చెప్పబోయేది 3 విషయాలు, కొంచెం ఓవర్లాప్ ఉన్నది. మొదటిది ఏంటంటే రక్షణ అనేది సిలువను బట్టి వస్తుంది. కానీ మనం అడల్ట్స్గా పశ్చాత్తాపడాలి, విశ్వసించాలి. ఇన్ఫెంట్స్కి అలాంటి కెపాసిటీ లేదు కాబట్టి వాళ్ళకి రక్షణ వస్తుంది, కానీ యేసు ప్రభుని బట్టి వస్తుంది. ఎందుకంటే సర్వ సృష్టి కూడాను వెయిటింగ్ ఫర్ రిడమ్షన్ అని రోమా 8లో ఉంటుంది. కాబట్టి ఆ సృష్టిలో వాళ్ళు ఒక భాగంగా, అది ఒక లైన్ ఆఫ్ ఆర్గ్యుమెంట్. ఆ విధంగా ఆలోచించవచ్చు. రెండోది ఏంటంటే 1 కొరింథీ 7:11లో ఏముంటుందంటే భార్యాభర్తలు, ఒకతను విశ్వాసి, ఒక పార్ట్నరు అవిశ్వాసి, వాళ్ళకి పుట్టినటువంటి పిల్లల గురించి జస్ట్ ఒక స్ట్రోక్లో చెప్తాడు, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడు. కాబట్టి దాని ఏంటంటే యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళకి పుట్టినటువంటి పిల్లలు దే ఆర్ సాంక్టిఫైడ్ అంటాడు. ఇక దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అన్నమాట. ఇక దాని గురించి మనం పెద్ద థియాలజీ పెట్టుకోని అవసరం లేదు. మూడో విషయం ఏంటంటే, ఎందుకంటే ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఆయన, రైట్, యాజ్ ఇట్ ఈస్ దే ఆర్ సాంక్టిఫైడ్ అంటాడు. రైట్. ఓకే, మరి ఏ విధంగా సాంక్టిఫైడ్ అనేది మనకు తెలియదు. మూడో విషయం ఏంటంటే, పిల్లలు చనిపోయినప్పుడు విశ్వాసిగా మనం ఏ విధంగా ఓదార్పు పొందగలం అంటే, రోమా 8:32లో సిలువను బట్టి దేవుడు మనల్ని అంతగా ప్రేమిస్తే మనకు నష్టమైనటువంటి ఎక్స్పీరియన్స్ ఎందుకు ఇస్తాడు? కాబట్టి మనకి ఫ్యూచర్ తెలిసినా తెలియకపోయినా కానీ వాళ్ళ గురించి మనకి నష్టం వచ్చేది ఏమీ తీసుకురాడు. ఎందుకంటే దేవుని యొక్క మన ఎడల దేవుని కలిగినటువంటి కృప అలాంటిది, సిలువ ద్వారా వ్యక్తపరిచాడు. దాన్ని బట్టి మనం ఓదార్పు పొందాలి, కానీ మనం హేజీగా ఉన్నటువంటి దాన్ని బట్టి ఖచ్చితంగా చెప్పుకుని దాన్ని బట్టి ఓదార్పు పొందడానికి మనం ప్రయత్నించకూడదు. రైట్. దేవుని యొక్క స్వభావం మీద మనం యాక్చువల్గా ట్రస్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఆయన ఏ విధంగా తప్పు చేసేటువంటి వాడు కాదు, కుటిల చిత్తుడు కాదు. ఆయన నీతిమంతుడు. ఆయన ఏం చేసినా సరే
ప్రేమ కలిగినటువంటి కృపతో చేసేటువంటి డాక్టర్ గారు. సో నా ఉద్దేశంలో మన మెంటల్ రిటార్డేషన్ కానీ, డౌన్ సిండ్రోమ్ కానీ, లేదంటే ఆటిజం కానీ, ఐ థింక్ దిస్ అప్లైస్ టు దట్. డెఫినెట్లీ అండి, ఐ వాజ్ అబౌట్ టు సే దట్ ఆల్సో. యా, అసలు ఈ పాప స్వభావాన్ని దేవుడు ఆపేయచ్చు కదా. అందువల్లనే దేవుడు ఆదాము అవ్వని చివరికి సృష్టించాడు. ఈ కౌన్సిలింగ్ ఇస్తారనే సృష్టి గురించి కౌన్సిలింగ్ ఇస్తారనే సృష్టిలో చివరిగా. అంటే అసలు ఈ పాప స్వభావం అనేది అసలు మన నేచర్ కదండి, దాన్ని ఎలా తీసేస్తారు? ఇంట్రిన్సిక్, అంటే మన స్వభావంలోనే ఇదైంది, అంటే సిన్ అనేది ఇదైంది. ఇంకా స్వభావం తీసేయొచ్చు కదంటే అసలు మనం తీసేయమనే కదా అర్థం. అంటే అసలు ఆ టర్మే అసలు కరెక్ట్ కాదు కదా. సో ఇది నిజానికి చెప్పాలంటే ఇప్పుడు మనం మీరు సుధాకర్ గారు నాకు ఒక మంచి గిఫ్ట్ ఒకటి ఇచ్చారనుకోండి, అది ఇనుముతో చేశారు. చూడటానికి చాలా బాగుంది గిఫ్ట్, అసలు మంచిగా చాలా అద్భుతంగా ఉంది. తీసుకునేటప్పుడు అసలు అబ్బా ఇది అసలు ఎంత బాగుంది సుధాకర్ గారు, చాలా థ్యాంక్స్ అని చెప్పాను. ఇంటికి తీసుకెళ్ళి యాక్చువల్గా సరిగ్గా నేను చూడకుండా అది వాటరు పిచ్చి పిచ్చి ఉన్న ప్లేసెస్లో పెట్టేశాను తీసుకెళ్ళి. ఏమవుతుంది, అది తుప్పు పడుతుంది. సో నేను ఇప్పుడు వచ్చి సుధాకర్ గారిని, అసలు మీరు ఎందుకు నాకు ఇట్లాంటి గిఫ్ట్ ఇచ్చారు? తుప్పు పట్టినటువంటి గిఫ్ట్ ఇస్తే సరిపోతుంది కదా. ఎప్పటికీ తుప్పు పట్టిన అంటే నేను దీన్ని డీల్ చేయకపోయినా, దీన్ని సరిగ్గా ఉపయోగించకపోయినా, ఇష్టానుసారంగా నేను ఉపయోగించినా సరే తుప్పు పడకుండా మీరు చేయొచ్చు కదా అని అంటమే కదా ఇది. ఎందుకంటే ఇది చాలా డేంజరస్ ఆర్గ్యుమెంట్ కూడా ఇది. ఎందుకంటే నేను పాపం ఎంత చేసినా దేవుడి కోసం, దేవుడిలో నేను ఆనందించాలి, దేవునితో నేను సహవాసం చేస్తూ నేను బ్రతకాలి, అప్పుడే నా జీవితానికి పరమార్థం అని ఒరిజినల్గా దేవుడు సృష్టించినప్పుడు నేను అట్లా జీవించకపోయినా సరే నాకు పాప స్వభావం సంతరించకుండా ఉండేట్టు చేయటం అనేటువంటిది చాలా డేంజరస్ ప్రెసిడెంట్. అది ఇర్రెస్పాన్సిబుల్. అసలు మనిషి అసలు యాక్చువల్గా దేవుని కోసం తయారు చేయబడినటువంటి మనిషి దేవుడు లేకుండా చేసినా సరే పాప స్వభావం కనుక లేకపోతే ఇట్స్ యాక్చువల్లీ డేంజరస్ థింగ్. ఎందుకంటే మనం ఇంటికి తిరిగి రాలేము ఇంకెప్పటికీ. ఈ స్వభావం లేకపోతే ఇంటికి రావటం అనేటువంటిది పాసిబుల్ కాదు. 3 రకాలుగా ప్రజలు ఈ ప్రశ్నను వేస్తారు. ఒకటేంటంటే హవ్వ పండు తీసుకోవడానికి చేయి జాపినప్పుడు అక్కడే ఆపేస్తే అసలు సమస్య వచ్చేది కదా, సరిపోతుంది కదా అప్పుడు. అంటే ఇలా ప్రశ్నలు అడిగే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ఒక పెద్ద పొరపాటు చేస్తున్నారు. సర్వజ్ఞాని అయిన దేవునికి తెలియంది వీళ్ళకి తెలిసినట్లు, దేవుని కంటే వీళ్ళు గొప్పోళ్ళు అన్నట్లు దేవునికే సజెషన్ ఇస్తున్నారు. మొదటిది అసలు పెద్ద బ్లండర్ అది. సరే, తెలియక వేస్తున్నారు. సరే, ఆయన ఇచ్చిన స్వేచ్ఛ నిజమైనది అయితే 2 ప్రత్యామ్నాయాలు ఉండాలి. ఆ రెండిట్లో ఏదో ఒకటి ఎంచుకోవడానికి స్వేచ్ఛ ఉండాలి. అప్పుడే మనుషుల యొక్క ఫ్రీడమ్ నిజమైంది. సో దేవుడు నిజమైన ఫ్రీడమ్ ఇచ్చాడు, చెయ్యేందుకు ఆపుతాడు? దట్స్ నంబర్ 1. ఇట్ డజంట్ మేక్ సెన్స్. నంబర్ 2, ఇంకేమంటారంటే మీరు అన్నట్లు సరే వాళ్ళు చేస్తే అయిపోయింది, వాళ్ళ నుంచి అది మనకు రాకుండా ఆపేస్తే బాగుండేది కదా. అది ఒకటి. ఇది ఎట్లుందంటే కొంతమంది పిల్లలు తల్లిదండ్రుల మీద కంప్లైంట్ చేస్తారు. ఏమని? పోతే పోయాడు కానీ అప్పులు వదిలిపోయాడండి అంటారు. ఒకవేళ న్యాయంగా మాట్లాడాలంటే అప్పులు వదిలిపోతేనేమో ఇట్లా రియాక్ట్ అయినప్పుడు ఒక 10 కోట్లు ఆస్తి వదిలిపెట్టి వెళ్తే అబ్బాయి నాది కాదండి, అది ఆయన దాన్ని వదిలేయాలిగా. సో వీఆర్ నాట్ యాక్చువల్లీ జస్ట్ ఇన్ టాకింగ్ లైక్ దిస్. రైట్. మన కార్పొరేట్ ఐడెంటిటీని బట్టి వాళ్ళలో నుంచి మంచి వచ్చినా చెడు వచ్చినా రెండూ ఇన్హెరిట్ చేసుకుంటాం. రైట్. ఓకే. సో ఇట్స్ న్యాచురల్ దట్ వీ షుడ్ గెట్ ఇట్. రైట్. సో దాన్ని తీసేయమంటే ఎట్లా అంటే అసలు ఈ సక్సెషన్నే తీసేయమన్నట్లు ఉంటుంది. సో ఇట్ డజంట్ మేక్ సెన్స్. ఆ స్వేచ్ఛ కనుక దేవుడు ఇవ్వకపోతే వీళ్ళు అసలు ఆ ప్రశ్న అడగడానికి స్వేచ్ఛ ఉండేది కాదు. ఆ స్వేచ్ఛ మీద నించోనే అసలు ఎందుకు స్వేచ్ఛ ఇచ్చావు అన్నట్లుంది. సో ఇది 2. 3వది ఏంటంటే సరే ఇవన్నీ జరిగినాయి కానీ మనం జీవించేటప్పుడు చెడు చేసేటప్పుడల్లా రిమోట్ కంట్రోల్ చేసి ఆపి మంచి చేసేటప్పుడల్లా చేయడానికి అనుమతిస్తే ఈ లోకం బాగుండేది కదా. ఓకే. బట్ ఇది కూడా బేసిక్గా సేమ్ ఎర్రర్ ఇందులో కూడా ఉంది. రైట్. అంటే నన్ను ఫ్రీగా ఉంచొద్దు దేవుడు అని. ఎట్లుంటుంది ఫ్రీడమ్ లేకపోతే లైఫ్ ఎట్లుంటుంది? అవును. బిర్యానీ చేసుకున్న హైదరాబాద్ తినే ముందు చెయ్యి ఆపేస్తాడు, లేకపోతే నోరు మూసేస్తాడు. ఎట్లుంటుంది బాబు? సో ట్రూ హ్యుమానిటీ ఈజ్ హ్యుమానిటీ విత్ ది డివైన్ ఇమేజ్. దేవుని యొక్క సారూప్యతలో స్వేచ్ఛ అనేది ఉంది.
సో ఆ స్వేచ్ఛతోనే ఇంకా మనం ఉన్నాం. సో ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే బెస్ట్ ఆఫ్ ఆల్ సినారియోస్. మేము ఫిలాసఫీలో థాట్ ఎక్స్పెరిమెంట్స్ అని చేస్తాం. రైట్. ఇది ఇలా ఉంటే, ఇలా కాకుండా అలా ఉంటే, ఇవన్నీ చేసిన తర్వాత తేలింది ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితి బెస్ట్. ఏంటంటే మనుషులకు స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛను ఉపయోగించుకున్నట ద్వారా దేవుడిచ్చిన సొల్యూషన్ని, పరిష్కారాన్ని స్వీకరించిన వారు స్వేచ్ఛగా దేవుని దగ్గరికి వెళ్ళడం, దేవుడిచ్చిన పరిష్కారాన్ని తిరస్కరించి దేవుడు లేని చోటికి వెళ్ళడం. అందుకని అల్టిమేట్గా 2 రకాల ప్రజలే ఉంటారట. ఒకళ్ళు ఏమంటే దేవుని వైపు తిరిగి దేవా నీ చిత్తం సిద్ధించునుగాక, ఓకే, ఫైనల్గా అప్పుడు కూడా అంటారు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. రైట్. ఇంకొక వాళ్ళు ఎవరంటే దేవుని దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడడమో తెలియక మౌనంగా ఉంటారు. వాళ్ళతో దేవుడు అంటాడు మీ చిత్తమే సిద్ధించునుగాక అంటారు. వాళ్ళు దేవుని దగ్గర నుంచి నరకానికి వెళ్ళిపోతారు. అయితే మనం ఈ సెక్షన్ని క్లోజ్ చేసుకోవటానికి వచ్చేసాం. ఇప్పటి వరకు చూసినటువంటి అంశాలు కనుక మనం చూస్తే అసలు ఈ వివాదం ఎక్కడ తెరలేచింది అనేటువంటిది చూసాం. వివాదంలో ఉన్నటువంటి ముఖ్యాంశాలను చూసాం. ఆ తర్వాత నిర్వచనాలను చూసాం. అసలు మనం మాట్లాడుకునేటువంటి వివాదంలో ఉపయోగించేటువంటి పదజాలానికి నిర్వచించుకున్నాం. దాన్ని సైంటిఫిక్గా కూడా వైజ్ఞాన శాస్త్రపరంగా, వైద్య శాస్త్రపరంగా కూడా చూసుకుంటూ వచ్చాం. ఇక బిబ్లికల్ బేసిస్ని మనం చూసుకుంటూ వచ్చాం, జెనసిస్ నుంచి రెవల్యూషన్ వరకు. దీనికి బైబిల్ యొక్క ఆధారాలు ఏంటి అనేటువంటిది మనం చూసుకుంటూ వచ్చాం. చూసిన తర్వాత మనకు అనిపించింది ఏమిటంటే, మనం చూసింది ఏంటంటే, సో పాప స్వభావం అనేటువంటిది నిజంగా ఉన్నదని, పాప స్వభావం పాపక్రియలు అనేక సార్లు మనం చూసినప్పుడు విడదీయరానటువంటి సంబంధం కలిగి ఉన్నాయని చెప్పేసి, కాబట్టి పాపక్రియల్ని చూపించి పాప స్వభావం లేదంటానికి లేదు, పాప స్వభావం మాత్రమే ఉంది అని మనం ఈ విధంగా మాట్లాడటానికి లేదు, ఎందుకంటే విడదీయలేనటువంటి సంబంధం కలిగి ఉన్నాయని చెప్పేసి చూసాం. ఆ తర్వాత దాన్ని సంక్రమించుతుంది అనేటువంటిది కూడా బైబిల్ యొక్క భాష్యంలో మనం స్పష్టంగా మనం చూసుకుంటూ వచ్చాం. దాన్ని ప్రాపర్గా అర్థం చేసుకుంటే, సరిగ్గా అర్థం చేసుకుంటే ఉంది. సో ఇది వాక్యం చెప్పేటువంటి సిద్ధాంతం, వాక్యం బోధించేటువంటి భాష్యం. ఇక నెక్స్ట్ సెగ్మెంట్లో అసలు దీని యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనేటువంటి దాన్ని మనం కొంచెం చూడబోతున్నాం. ఈ ప్రాముఖ్యతను గురించి మనం మాట్లాడుకునేటప్పుడు, సో ఇది గనక మనకి సరైనటువంటి అవగాహన లేకపోతే దీని పట్ల ఎన్ని అనర్థాలు జరుగుతాయి, ఎన్ని నష్టాలు జరుగుతాయి, ఎన్ని కొంపలు కూలుతాయి, అంటే అలాంటిది ప్రాముఖ్యతతో పాటు పర్యవసానాలు. సో సత్యాన్ని తిరస్కరిస్తే అవును ఏం జరుగుతుంది అనేటువంటిది మనం చూస్తాం. ఓకే, అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం చర్చించబోతున్నాం. ఐడియాస్ హ్యావ్ కాన్సిక్వెన్సెస్ అన్నాడు ఒక మహాపురుషుడు. అంటే ప్రతి ఒక్క ఐడియాకి పర్యవసానాలు లేకుండా పోవు. ఇలా నేను విశ్వసిస్తే, ఇట్లా నేను బోధిస్తే ఏముంది లేండి అంటానికి లేదు. ఎందుకంటే ప్రతి విధమైనటువంటి బోధకి పర్యవసానం ఉండక తప్పదు. అయితే మనం ఇప్పుడు చేయబోతుంది ఏంటంటే, క్రియాపాపం మాత్రమే ఉంది అని అనేటువంటి వాళ్ళ యొక్క బోధ, అనేటువంటి వాళ్ళ యొక్క రక్షణ స్కీమ్, ఆ సిద్ధాంతం మొత్తం కూడా ఏ విధమైనటువంటి పర్యవసానాలకి దారి తీస్తుంది అనేటువంటిది మనం చర్చించబోతున్నాం. మనం అసలు ఈ జన్మ సిద్ధాంతం అనేటువంటి మాట తెలుగులో మనం వాడినప్పుడు ఇది కొంచెం హైందవ కాన్సెప్ట్గా అనిపిస్తుంది. కాబట్టి చాలామంది ఏమంటున్నారంటే హిందూ మతంలో నుంచి అరువు తెచ్చుకున్నారు, ఇది క్రైస్తవ మతానికి సంబంధించినటువంటిది కాదు అంటున్నారు. బేస్డ్ ఆన్ ఓన్లీ ద యూసేజ్ ఆఫ్ ద టర్మ్, అది జన్మ పాపం అని ఉపయోగించడం ద్వారా మాత్రమే అంటున్నారు. అయితే మీరు దానికి ఏ విధంగా రెస్పాన్స్ ఇస్తారు? పదాలను గురించి ఒక ప్రాథమిక స్థాయిలో మనం అవగాహన కలిగి ఉండాలండి. కేవలం ఒక పదం బైబిల్లో లేదు, ఇంకొక చోటు ఉంది అనే దాన్ని బట్టి ఆ పదము ఏ విషయాన్ని సూచిస్తుందో అది బైబిల్లో ఉందా లేదా అనేది నిర్ణయించలేం. ఇప్పుడు ఉదాహరణకి నీటిలో తిరిగే జంతువు అని ఇట్లా కొంత వివరణ ఇచ్చేసేసారు, దానికి ఇలా పొలుసులు ఉంటాయి అని వివరణ ఇచ్చారు. ఆ వివరణ చదివి ఓ ఇది చేప అని ఒక్క మాటలో వివరణ అంతర్ని సంక్షిప్తంగా క్యాప్చర్ చేసేటట్లు వాడితే తప్పంటారా? లేదు. సో బైబిల్లో ఏ వివరణ ఉంది, ఏ విధమైనటువంటి సిద్ధాంతం బోధించబడింది, సత్యం బోధించబడింది, దాన్ని కూలంకషంగా పరిశీలించి
దాన్ని మొత్తాన్ని ఈజీగా ఆ విషయాన్ని సూచించడానికి ఒక పదం ఉపయోగించాం. ఓకే. సో ఉదాహరణకి త్రిత్వము అనే మాట బైబిల్లో లేదు, కానీ త్రిత్వము అంటే దేవుడు త్రియేకుడు అనే సత్యం ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు విస్తృతంగా వివరించబడింది. సో ఆ వివరణను అంతటినీ క్యాప్చర్ చేయటానికి త్రిత్వము అనే మాట వాడాం. అలాగే ఇంతకు ముందు మనం చాలా విస్తృతంగా అనేక రిఫరెన్సెస్తో చూసినట్లుగా జన్మతః మానవుడు పాపి. ప్రతి మానవ వ్యక్తి కన్సెప్షన్ పాయింట్ నుంచి కూడా పాపముతోనే ఐడెంటిటీలోనే ఒక భాగం అయిపోయింది అది. రైట్. సో అందుకనే పాపులు అని యేసుప్రభు వారే స్వయంగా చెప్పారు. రైట్. సో ఆ విషయాన్ని సూచిస్తూ హైందవ్యంలో కామన్గా ఉన్నటువంటి జన్మ పాపం అనే పదజాలాన్ని వాడామంతే. రైట్. సో ఆ పదజాలాన్ని బట్టి మనం హైందవ్యాన్ని ప్రబోధిస్తున్నామని అనుకోవద్దు ఎవరు. రైట్. ఇప్పుడు కమ్యూనికేషన్ వచ్చేటప్పటికి మాటలు వాడాలి. ఒక సాంప్రదాయంలో ఒక కమ్యూనిటీలో ఒక మాట ఉన్నదంటే దానికి సంబంధించినటువంటి ఐడియాని మనం ప్రపోజ్ చేయటానికి ఆ మాట ద్వారా ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఇంట్రడ్యూస్ చేసి ఆ మాట ఇంట్రడ్యూస్ చేసినప్పుడు వేరే విధాలుగా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఎందుకంటే ఐడియా ఇట్ రిప్రజెంట్స్ ద హోల్ వరల్డ్ వ్యూ కాబట్టి దాన్ని వివరించాలన్నమాట. ఆ విధంగా అర్థం చేసుకోవచ్చు. కానీ నా అర్థం అది కాదండి, బైబిల్ అర్థం అది కాదు అని. ఇప్పుడు అదే కాదు, ప్రతిదీ కూడాను మాటలు బారో చేసుకోవచ్చు. ఎందుకంటే వ్యక్తులకు తెలిసినటువంటి మాటలు వాడుకుంటూ మనం కమ్యూనికేట్ చేయాలి. కానీ కమ్యూనికేట్ చేసేటప్పుడు వివరించితే నా అర్థం ఇది, బైబిల్ అర్థం ఇది, ఆ అర్థం కాదు అనే క్లారిఫికేషన్ అది ప్రతిదానికి ఉంటుంది, దీనికనే కాదు. బైబిల్లో ఒక మంచి ఉదాహరణ ఉంది, లాగాస్ అని యేసుప్రభుని గురించి వాడిన మాట. గ్రీకు సంస్కృతిలో చాలా కామన్ వర్డ్. దానికి వాళ్ళ సిద్ధాంతం ప్రకారం ఒక అర్థం ఉంది, కానీ ఆత్మదేవుడు యోహాను ప్రేరేపించి అదే మాట వాడు, కానీ ఆ మాటలో నుంచి ఆ అర్థం తీసేసి ఈ అసలైన అర్థాన్ని పెట్టు అన్నట్లు దేవుడు నడిపించాడు. కరెక్ట్. సో వారు అన్నట్లు లోగాస్ అన్నంత మాత్రాన్ని ఇదని కాదు అర్థం. లోగాస్ అంటే అసలు ఇది అర్థం అని బైబిల్లో వివరణ ఉంది. సో ఇట్స్ అ బిబ్లికల్ మోడల్. ఈ క్రియా పాపం మాత్రమే ఉన్నది అని చెప్పేటువంటి వారు అలా ఆ విధమైనటువంటి అవగాహన, ఆ విధమైనటువంటి సిద్ధాంతానికి ఆచరించే వాళ్ళు, లేకపోతే సిద్ధాంతాన్ని నమ్మేటువంటి వాళ్ళు, ఆ యొక్క నమ్మిక ఏ విధంగా మానవ స్వభావాన్ని తప్పుగా అర్థం చేసుకోవటానికి దారితీస్తుంది? ఎందుకంటే ఇందాక నేను చెప్పాను, ఐడియాస్ హ్యావ్ కాన్సిక్వెన్సెస్. సో ఈ ఐడియా ఈ విధంగా వీళ్ళు నమ్ముతున్నారు, ఆ నమ్మకకి యొక్క పర్యవసానం ఏమిటి అసలు? ఎస్పెషల్లీ మానవ స్వభావం గురించి మాట్లాడేటప్పుడు. సుధాకర్ గారు, ఇది కొంచెం తత్వశాస్త్రానికి సంబంధించినటువంటిది కాబట్టి. అవునండి. మీరు యాక్చువల్గా జీవులు కాని వాటికి మధ్య తత్వశాస్త్రంలో ఒక ప్రాథమికమైనటువంటి వ్యత్యాసం ఉన్నట్లు గుర్తిస్తారు అందరూ, అన్ని రకాల తాత్వికులు. అదేంటంటే, ఇప్పుడు కారు ఉందనుకోండి, కొన్ని అవయవాలు భాగాలను కలిపితే కారు అయింది. అయితే కార్ తత్వం ఒకటి ఉంది అని ఎవరు మాట్లాడరు. అవి చాలా పనులు చేస్తుంటుంది కారు. ఫ్యూయల్ని కంబషన్ చేయడం, మళ్ళీ ఆ ఎనర్జీని ఇంకొక ఫామ్కి మార్చి వీల్స్ మూవ్ అయ్యేటట్లు చేయడం, లైట్స్ వచ్చేటట్లు, ఇవన్నీ పనులు చేస్తుంది. కానీ దానికి ఒక నైజము అనేది లేదు. సో ఇట్స్ జస్ట్ అ కాంగ్లోమరేషన్ ఆఫ్ పార్ట్స్ విత్ నథింగ్ హోల్డింగ్ ద పార్ట్స్ టుగెదర్. సో ఆ భాగాలను కలిపి ఉంచే, భాగాలను అధిగమించి ఉండేది ఏది లేదు. అయితే జీవులకు వచ్చేసరికి కేవలం కాలు, చెయ్యి, కన్ను, ముక్కు, కడుపు అవయవాలు కలిసింది కాదు. ఆ జీవికి ఉండే తత్వము వాటన్నిటినీ యాంకర్ చేస్తుంది. సో అందుకని ఇంతకు ముందు కూడా మనం అన్నాం, కుక్కకు కుక్క స్వభావం ఉంటుంది అంటే మిగిలిన వాటిలో, జీవులలో లేని విశిష్టమైన కొన్ని లక్షణాలు ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి ఈ జంతువులకి ఉన్నట్లు మనకు కూడా కడుపు ఉంది, కండ్లు ఉన్నాయి, మిగిలిన బాడీ అవయవాలు ఉన్నాయి. సో నువ్వు మనిషి ఎందుకు అయ్యావనంటే, ఎవరైనా కడుపు ఉంది కాబట్టి అని అంటే, ఈవెన్ గాడిదకి కూడా ఉంది కదండి కడుపు అంటే ఇప్పుడు ఏం చెప్తారు? సో దట్ డజంట్ సెట్ యూ అపార్ట్. స్వభావం అనేది ఏంటంటే,
ఒక కైండ్ ఆఫ్ బీయింగ్ని మిగిలిన కైండ్స్ ఆఫ్ బీయింగ్స్ నుంచి ప్రత్యేకించే లక్షణముల యొక్క సముదాయం. రైట్. సో మానవ నైజానికి వస్తే ప్రథమంగా సృష్టించబడినప్పుడు ఒక విశిష్టమైన లక్షణాలు కొన్ని ఉన్నాయి. అవి దేవునిలో ఉన్న లక్షణాలు. వాటిని మనుషులలో పరిమితంగా, ఎందుకంటే మనుషులు పరిమితమైన వారు కాదు, పరిమితంగా దేవుడు పెట్టాడు. అందుకే దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున మానవులను సృజించను అని బైబిల్ స్పష్టం చేస్తుంది. సో ఆ ఇమేజ్లో భాగాలు ఏంటి అనేవే మానవులకు విశిష్టతనిచ్చినవి. ఏంటవి అనంటే రేషనాలిటీ, దాన్ని హేతుబద్ధత, మొరాలిటీ, నైతికత. ఒక కోతి మన ఇంట్లోకి వచ్చి అరటికాయలు దొంగతనం చేసుకొని వెళ్తే కేసు పెట్టడానికి ఎక్కడా లేదు. మనుషులు చేస్తే కేసు పెడతాం, ఎందుకంటే నైతికత మనుషులకే ఉంది, కోతులకి లేదు, చింపాంజీలకు మరి ఏ జంతువులకి లేదు. ఒకవేళ కుక్కకి కూడా పెట్టం కేసు, కుక్క ఓనర్ మీద పెడతాం, ఎందుకంటే మానవులకు దేవుడు బాధ్యత ఉంది, అది నైతికత ఉంది. ఆ తర్వాత ఆధ్యాత్మికత, స్పిరిచువాలిటీ 3. 4 క్రియేటివిటీ, సృజనాత్మకత. 5 స్వాతంత్ర్యత, అంటే ఫ్రీడమ్ టు చూస్. యానిమల్స్ అన్నీ కూడా ఇన్స్టింక్ట్ డ్రివెన్, బట్ మనం అట్లా కాదు. మనకి ఇన్స్టింక్ట్స్ ఉన్నాయి, బట్ ఇన్స్టింక్ట్స్కి అధిగమించి ఆ ఇన్స్టింక్ట్స్ ఎప్పుడు కూడా పేర్స్ ఉంటాయి. ఫ్లైట్ ఇన్స్టింక్ట్, ఫైట్ ఇన్స్టింక్ట్. సో ఈ రెండిట్లో ఏది చూస్ చేసుకోవాలి అనే కెపాసిటీ మనకుంది, యానిమల్స్కి అది లేదు. సో అట్లా 5 అయిపోయినాయి. 6 రిలేషనాలిటీ, బాంధవ్యత. ఓకే. సో ఇట్లాంటి యునీక్ ఫీచర్స్ మనలను మానవులుగా చేస్తున్నాయి. ఓకే. సో మనందరిలో కూడా కామన్గా ఉన్నాయి. అది మానవత్వం అంటే, మానవ స్వభావం అంటే. ఓకే. అయితే ఈ మానవ స్వభావం పాపానికి ముందు మొట్టమొదటి పాపం చేయకముందు ఒరిజినల్గా ఇచ్చినటువంటి నైజం, అది స్వభావం అది. అయితే పాపము ప్రవేశించినప్పుడు ఈ నైజాన్ని కొంత క్షీణింపచేసింది కానీ పూర్తిగా తీసివేయలేదు. సో ఇప్పుడున్నటువంటి మనం అందులోకి భ్రష్టత్వాన్ని ఇంక్లూడ్ చేసిన అది. సో ఇట్ ఈస్ ది డిప్రైవేషన్ ఆఫ్ పర్ఫెక్షన్ ఇన్ దిస్ హ్యూమన్ నేచర్. ఇవి పూర్తిగా ఫంక్షన్ చేయకుండా అది దేనికోసం అయితే దేవుడు నిర్మించాడో అది దాని నుంచి పక్కకు తప్పించడం, భ్రష్టత్వంలోకి తీసుకెళ్ళడం. ఓకే. సో ఇప్పుడు మన వాళ్ళు క్రియ పాపం మాత్రమే ఉంది, స్వభావ సిద్ధమైన పాపం లేదనే వాళ్ళు చేసే పొరపాటు ఏంటంటే, సో ఆదిలో ఆదాము పాపం లేకపోయినా పాపం చేశాడు కదా, పాపం చేయకుండా కూడా ఉన్నాడు కదా. అలాగే మనం కూడా ఇప్పుడు పాపం చేయొచ్చు, పాపం చేయకుండా ఉండొచ్చు. సో పాపం చేయకుండా ఉంటే మనం రక్షణ పొందుతాం. సో పాపం చేయకుండా ఉండాలి. సో ఎంతసేపు ఈ క్రియలను గురించి చేస్తున్నారు, కానీ ఈ క్రియలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? నేను ఆలోచిస్తున్నాను, ఆలోచించేది ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే రేషనాలిటీ అనే హయ్యర్ ట్రైట్ నుంచి ఈ యాక్షన్ వస్తుంది. ఆలోచించుట అనే పని, ఆలోచించగలిగిన సత్తా నుంచి ఆలోచించుట అనే పని వస్తుంది. అర్థం కావట్లేదండి? చూస్ చేయగలిగిన కెపాసిటీ నుంచి చాయిసెస్ వస్తున్నాయి. సో ఆ ప్రాథమిక స్థాయిని వదిలిపెట్టేసి వీళ్ళు ఏదైతే ఆధారంగా ఉందో, సోర్స్గా ఉందో దాన్ని వదిలేసి ఈ యాక్షన్స్ మీదనే. సో ఇది తార్కికంగా సరి అయినది కాదు. అది ఒకటి నంబర్ 1. తర్వాత బైబిల్లో ఇప్పుడున్న మానవతను గురించి చెప్పేవన్నీ కూడా ఏం చెప్తున్నాయనంటే, మానవులు విల్లు కలిగిన వాళ్ళే, ఒరిజినల్గా ఇచ్చిన విల్లు, కానీ ఆ విల్ బలహీనపడింది. దీన్ని తాత్వికులు కూడా గుర్తించారు. ఫిలాసఫర్స్ ఏమంటారంటే వీక్నెస్ ఆఫ్ ద విల్ అంటారు. దీన్నే, దానికి టెక్నికల్ టర్మ్ కూడా ఉంది, అక్రాసియా అని ఫిలాసఫీ టర్మ్. మీరు సెర్చ్ చేసుకోండి, మీకు తెలుస్తుంది. ఓకే. సో బైబిల్ ఏదైతే చెబుతుందో వీక్నెస్ ఆఫ్ ద విల్ ఉందని, వీఆర్ ప్రోన్ టు ఆర్ ప్రీడిస్పోజ్డ్ టు చూజ్ రాంగ్లీ. రైట్. తప్పు విధంగా స్వేచ్ఛను ఉపయోగించుకునే సంభావ్యత ఎక్కువ ఉంది అనేది చెప్పేదాన్ని తాత్వికులు కూడా గుర్తించి, వాళ్ళలో నాస్తికులైన తాత్వికులు కూడా గుర్తించారు. రైట్. వీక్నెస్ ఆఫ్ ద విల్ అని, అక్రాసియా ఉందని వాళ్ళు రాస్తున్నారు. సో ఇప్పుడు మంచి బాగా పరిగెత్తగలిగినటువంటి వ్యక్తి ఉన్నప్పుడు, సో అతనికి కాలు విరిగిపోతే, నీకేం కాలు విరగలేదు, నువ్వు అంతా బాగానే ఉన్నావు అని చెప్పేసి ఒలింపిక్స్లో వాడిని రేస్లో నించోబెట్టి
ఇప్పుడు పరిగెత్తు అంటే ఎంత ఘోరమైనటువంటి ఇదో. సో ఈ పలేజియన్ కాన్సెప్ట్ని అంటే క్రియాపాపం మాత్రమే ఉందనేటువంటి వాళ్ళు చేసేటువంటిది. అయితే వాళ్ళు ఎదురుగా అనటానికి వీల్లేదు. ఏంటంటే ఏం జబ్బు లేకపోయినా సరే వీడికి జబ్బు ఉందని చెప్పేసి వాడిని ఒలింపిక్స్లోకి వెళ్ళనీయకుండా చేస్తున్నారు అని అనటానికి వీల్లేదు. ఎందుకంటే మనం పొద్దున్నుంచి చూసింది యాక్చువల్గా ఇందాక నుంచి ముందున్నటువంటి సెగ్మెంట్స్లో మనం చూసినటువంటి దాంట్లో స్పష్టంగా తెలిసేది ఏంటంటే లేదు మానవ స్వభావానికి ఏదో గండి కొట్టింది అనేటువంటిది చూస్తున్నాం మనం. ఆ స్వభావానికి ఏదో చిల్లుబడింది సో అనేటువంటిది మనం అయితే స్పష్టంగా చూస్తున్నాం. కాబట్టి ఆ విధమైనటువంటి ఆరోపణ చేయలేరు. చాలా చక్కగా చెప్పారు సుధాకర్ గారు. ఇప్పుడు అడిక్షన్స్లో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. సో మరి దానికి మానవ నైజానికి సో ఏమన్నా మీరు ఏమన్నా బంధం ఉందా, రిలేషన్ ఉందా అసలు అడిక్షన్స్కి దానికి? నేచర్ వల్ల చేస్తారా లేకపోతే పూర్తిగా అసలు యాక్చువల్గా జీన్స్ వాళ్ళకి అట్లా వచ్చినాయి కాబట్టి అడిక్టివ్ జీన్స్ వచ్చినాయి కాబట్టి దాన్ని అట్లా చేస్తారంటామా మనం? అంటే ఇప్పుడు అడిక్షన్స్ గురించి మాట్లాడేటప్పుడు ముఖ్యంగా 2 రకాల అడిక్షన్స్ గురించి మాట్లాడతాం. ఒకటి సబ్స్టెన్స్ అడిక్షన్ అంటాం, అంటే ఆల్కహాల్, కెన్నబిస్, మాదక ద్రవ్యాలు, వస్తువులు అవి తీసుకోవడం వల్ల వచ్చేవి. రెండోవి బిహేవియరల్ అడిక్షన్స్ అంటాం, అంటే చేసే పనుల్లో పోర్నోగ్రఫీ అడిక్షన్, గేమింగ్ అడిక్షన్, ఇట్లాంటివి. అడిక్షన్ శాస్త్రీయంగా చదివితే రీసెర్చ్ 2 రకాలుగా ఉంటుంది, సైకలాజికల్గా ఉంటుంది, బ్రెయిన్ వైజ్ కూడా ఉంటుంది. రైట్. సో రెండిట్లో మార్పులు చూస్తారనమాట. అంటే ప్రతి ఒక్క మనిషి అడిక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దాన్ని తను అంటే ఉదాహరణకి ఆల్కహాల్ తీసుకున్నాం. కొంతమంది ఆల్కహాల్ 5 సంవత్సరాలు తాగితే అడిక్ట్ అవుతారు, కొంతమంది 1 సంవత్సరం తాగితే అడిక్ట్ అవుతారు, కొంతమంది అడిక్ట్ అవ్వరు కానీ వాళ్ళు వేరే వాటికి అడిక్ట్ అవుతారు. అంటే ఏంటంటే అడిక్ట్ అయ్యే నైజము, స్వభావము ఆ ఒక్క సబ్స్టెన్స్కి ఉండాలని లేదు కానీ జనరల్గా అడిక్ట్ దేనికన్నా అవ్వచ్చు అయ్యేది మనిషిలో ఉంది. ఎందుకంటే అడిక్షన్ మనం గుర్తుపెట్టుకుంటే ఇట్ ఈస్ రన్నింగ్ ఆఫ్టర్ ప్లెజర్, సంతోషం, ఆనందం కోసము వెళ్తుంది అడిక్షన్. అది కంట్రోల్ తప్పితే అప్పుడు మనం దాన్ని అడిక్షన్ అంటాం. ఓకే. సో అక్కడ మన స్వభావంలో మనల్ని మనం కంట్రోల్ చేసుకునే శక్తి, సామర్థ్యము తక్కువ ఉన్న సామర్థ్యాన్ని మనం పక్కన పెట్టేసిన అడిక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. రైట్. సో ఆ విధంగా చెప్పాలంటే హ్యూమన్ నేచర్లో మనిషి స్వభావంలోనే అడిక్ట్ అయ్యే ఛాన్స్ అనేది ఉందన్నమాట. సో ఇప్పుడు క్రియాపాపం మాత్రమే ఉందనేటువంటి వాళ్ళ దాంట్లో ఇప్పుడు అడిక్షన్స్ అనేటువంటి దానికి ఆస్కారం లేదు. అంటే కేవలం బయట నుంచి, బాహ్యం నుంచి వచ్చేటువంటి మాదిరి, సో అలాంటి మాదిరి కానీ లేకపోతే సాతాను యొక్క ప్రేరేపణతో మాత్రమే వీళ్ళు హ్యాబిచువల్ సిన్ అంటే అలవాటుగా పాపానికి అలవాటు పడతారు తప్పితే స్వభావం నుంచి వచ్చేటువంటిది ఏమి కాదు అడిక్షన్స్ అనేటువంటివి అంటారు దానికి. అంటే ఒకటేంటంటే బయట నుంచి మనకు మాదిరి ఉన్నా కానీ, ఇప్పుడు నా తండ్రి కానీ నా బ్రదర్ కానీ మందు తాగుతున్నా కానీ నా లోపల దానికి లోనయ్యే వీక్నెస్ ఆఫ్ ద విల్ అనేది లేకపోతే ఆ మాదిరి దాన్ని నేను ఆపుకోవచ్చు, అంటే ఆ మాదిరిలో సో ఇటువైపు నుంచి కూడా మనం ఆలోచించాలి. సో క్రియాపాపం వాళ్ళు చేసేది ఏంటంటే ఓన్లీ ఒకే వైపు నుంచి ప్రాబ్లమ్ని చూస్తున్నారు అనిపిస్తుంది. కానీ నా ఎక్స్పీరియన్స్లో ఎప్పుడైతే అడిక్షన్తో మనం పనిచేస్తూ ఉంటామో వాళ్ళకి, అడిక్షన్లో ఉన్న వాళ్ళకి ఓన్లీ మారల్ లెక్చర్ ఇవ్వడం వల్ల వాళ్ళు మారడము, మార్పు చెందడం అనేది 99% అవ్వదు. ఎందుకు అనంటే వాళ్ళకి సహాయం కావాలి. వి నీడ్ టు అండర్స్టాండ్ దట్ దే ఆర్ స్లేవ్స్. ఇప్పుడు మనం అడిక్షన్ని తెలుగులో, తమిళ్లో మాట్లాడేటప్పుడు బానిస అయ్యావా అని చెప్తాం. ఎందుకు అనంటే వాళ్ళు దే ఆర్ నాట్ ఏబుల్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్, బయటకు రాలేరు. అవును. సో మీరు మందు తాగే వాళ్ళకి సామాన్యంగా ఎక్కువ మందు, ఆల్కహాల్ తాగుతారు కాబట్టి చెప్తున్నాను, వాళ్ళని మీరు ఎవరిని అడిగినా కానీ నేను ట్రై చేస్తున్నాను సార్ అవ్వట్లేదు,
అవును. సో యాక్చువల్లీ దట్ ఈస్ వన్ ఆఫ్ ద డెఫినేషన్ ఆఫ్ అడిక్షన్. అలా ఉన్నప్పుడే మనం దాన్ని అడిక్షన్ అంటాం. రైట్. సో ఆ అడిక్ట్ అయ్యే పొటెన్షియల్ ఉంది ఒకటి. రెండోది అడిక్ట్ అయినప్పుడు దాని అర్థము బానిస అయ్యామని అర్థం. ఓకే. సో అడిక్ట్ అయిన వాడిని కొట్టి తిట్టి, కొంతమంది అలా అనుకుంటారు బంధువులు, ఎన్నిసార్లు తిట్టినా వీడు ఇలానే చేస్తున్నాడు అని. బట్ దే డోంట్ అండర్స్టాండ్ దట్ హిస్ విల్ ఈస్ వీక్. సో చిత్తం అనేటువంటిది టోటల్గా. సో పాపం చేసేవాడికి కూడా Yeah. నా దగ్గరికి చాలా మంది పొర్నోగ్రఫీ అడిక్షన్లో ఉన్న యంగ్ పీపుల్ వస్తారు, యవనస్తులు. వాళ్ళకి మనం తిట్టడం ద్వారా కొట్టడం ద్వారా అవ్వదు, కానీ వాళ్ళ మనసులో ఉండే ఆ బానిసత్వం నుంచి విడుదల గురించి మనం ఏదైనా చేయాలి. సో నైతికంగా మనం వాళ్ళకి ఒక 10 గంటలు కూర్చోబెట్టి నైతిక బోధన బోధించినంత మాత్రాన ఇంకా దానివల్ల ఉపయోగం ఉపయోగం లేదు లేదంటారు. మనం వాళ్ళని ఇంకా గిల్టీగా ఫీల్ చేసి డిప్రెస్ చేసి చేయించే చేయటం తప్పితే రిస్క్ ఉంది. అవును. ఇప్పటి వరకు మనం చేసిన డిస్కషన్లో కూడా ఈ వీక్నెస్ ఆఫ్ ద విల్ను బట్టి పాపము చేయువాడు పాపమునకు దాసుడు అవుతాడు అని బైబిల్లో స్పష్టంగా ఉంది. సో దాన్ని ఇప్పుడు మీరు చెప్పినటువంటి అడిక్షన్స్, అలవాట్లకు బానిసలైపోవడం అనే దానికి చాలా ప్యారలల్ ఉంది. యా. అయితే ఇది కేవలం పదే పదే చేయటం వలన అట్లా అవుతుంది అని పెలేజియన్ పద్ధతిలో ఆలోచించే వాళ్ళు అంటారు. కానీ మీరు చెప్పింది, బైబిల్ చెప్పేది ఏమి కన్ఫర్మ్ చేస్తున్నాయి అనంటే, కేవలం బయట నుంచి రావటమో లేకపోతే కేవలం తనంతటికి తాను చూస్ చేసుకోవడం వల్లనే కాదు, ఆ విల్లో ఉన్న వీక్నెస్ వలన కూడా ఇది సంభావ్యత వచ్చింది, ఇది జరుగుతుంది. సో కాబట్టి ఇప్పుడు ఏం చెప్పాలంటే, కేవలం బాహ్యమైనటువంటి శోధన వలనే ఎడిక్షన్ జరుగుతుందా, లేకపోతే పాపానికి దాసులు అవడం జరుగుతుందా, లేకపోతే లోపలున్న పాపపు స్వభావం వల్ల జరుగుతుందా అని అంటే హేతుబద్ధంగా ఉండదు అలాంటి ఆలోచన. యాక్చువల్గా రెండు. మీరు అవును, మీరు చెప్తున్నప్పుడు యాక్చువల్ నాకు ఒకటి గుర్తుకొస్తుంది ఏంటంటే, కాలేజీల్లో ఉన్నప్పుడు విద్యార్థులు ఏం చేస్తుంటారంటే, వాడు పరీక్షలు వస్తే ఇంట్లో కూర్చొని చదువుకుంటాడు, బయట నుంచి ఒక ఏలేస్తాడు ఫ్రెండ్. రాగానే తండ్రి గారు అంటారు, కూసే గాడిద వచ్చి మేసే గాడిద నుంచి అడగొడుతుంది అంటారు. అని వెంటనే ఏమంటారంటే, అయినా ఏమనుకుని ఏం లాభం లేదు, మన బంగారం మంచిదైతే. సో ఇక్కడ బాహ్యంగా ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ గురించి మాట్లాడుతున్నాం, కూసే గాడిద వచ్చి మేసే గాడిద నుంచి అడగొట్టడం, అయినా మన బంగారం మంచిదైతే అని చెప్పేసి మనం దీని గురించి కూడా మాట్లాడుతున్నాం. సో ఈ క్రియాపాపం మాత్రమే ఉందనేటువంటి వాళ్ళు ఘోరంగా అసలు యాక్చువల్గా మానవ స్వభావంలో పడినటువంటి గండిని, అంటే అక్కడ పడినటువంటి సివియర్ లిమిటేషన్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. సో ఈ మిస్అండర్స్టాండింగ్ వల్ల అసలు రక్షణలో ఏ విధంగా అంటే దీనికి సొల్యూషన్ అనేటువంటిది రక్షణ అంటే, వారి రక్షణ గురించి మాట్లాడేటప్పుడు వారి యొక్క ఉద్దేశం, లేకపోతే వారు రక్షణ గురించి ఏమనుకుంటున్నారు అనేటువంటిది, లేకపోతే బైబుల్ బోధించేటువంటి రక్షణకి మధ్యలో వ్యత్యాసం ఉండడానికి అవకాశం ఉందంటారా? అసలు చాలా ఉందండి. ఎందుకంటే అసలు ఇప్పుడు వాళ్ళ టీచింగ్ ఏమవుతుందంటే, క్రిస్టియానిటీ విల్ బి రెడ్యూస్ టు ఏ సెట్ ఆఫ్ మోరల్ టీచింగ్స్, డూస్ అండ్ డోంట్స్. ఇది చేయకూడదు, అది చేయాలి. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో గ్రేస్ అంటే ఇల్యూమినేషన్ టు డిస్టింగ్విష్ బిట్వీన్ రైట్ అండ్ రాంగ్. క్రైస్తవ్యం అంటే మంచి చెడులు చెప్పేటువంటిదే. గ్రేస్, కృప అంటే ఏంటంటే వాళ్ళ దృష్టిలో కృప ఏది మంచో ఏది చెడ్డో అనే దాని మీద లైట్ వేసి చూపించేది మాత్రమే. ఓకే. కానీ అసలు దేవుని వాక్యం బోధిస్తున్నది అసలు అది కాదు. సిన్ యొక్క ఇంటెన్సిటీ, మ్యాగ్నిట్యూడ్ ఇప్పటి వరకు మనం చూసాము. ఇటు ఇన్హెరిటెడ్ సిన్ నేచర్ కానీ, ఆ కరప్షన్ కానీ, టోటల్ కరప్షన్ కానీ, ఇంప్యూటెడ్ సిన్ కానీ, తర్వాత పర్సనల్ సిన్, ఆపాదించబడిన పాపము, సంక్రమించిన పాపము, వ్యక్తిగత పాపాలు, పాప స్వభావము, భ్రష్టత్వము, ఇవన్నీ మనం చదివిన తర్వాత ఇప్పుడు అసలు సాల్వేషన్ యొక్క రిచ్నెస్ మనకు అర్థమవుతుంది. ఈ యొక్క ఇంప్యూటెడ్ సిన్ అంటే ఆపాదించబడినటువంటి పాపాన్ని యేసుక్రీస్తు ప్రభువు ఏం చేశారంటే తన మీద వేసుకొని మన కోసం పాపమైపోయి తన నీతిని మనకు ఆపాదించారు. ఈ యొక్క పాత స్వభావం లేదా ఈ యొక్క సంక్రమించినటువంటి పాప స్వభావానికి యేసుక్రీస్తు ప్రభువు వారు ఇచ్చిన సొల్యూషన్ ఏంటంటే నవీన స్వభావం. ఆయనలోనికి మనం రావటం ద్వారా, అంటుకట్టబట్టడం ద్వారా నూతనమైన స్వభావం వచ్చింది. తర్వాత పర్సనల్ సిన్స్ దేవుడు క్షమించేశాడు, ఆయన క్షమిస్తూ ఉన్నాడు. అందుకనే సాల్వేషన్, శాంక్టిఫికేషన్ గురించి మాట్లాడుతూ మనం రక్షించబడి ఉన్నాము, రక్షించబడుతూ ఉన్నాము, రక్షించబడతాము. అంటే పాపపు శిక్ష నుంచి రక్షించబడ్డాము, పాపం యొక్క నైజము స్వభావం నుంచి మనం రక్షించబడుతూ ఉన్నాము. అనుదినము శాంక్టిఫికేషన్ అదే అంటాం మనం. అంతేకాకుండా ఒక దినాన పాపం యొక్క ప్రెజెన్స్ అయినటువంటి వీళ్ళు అంటున్నారే ఈ అట్మాస్ఫియర్ లో ఉన్నాం కాబట్టి దీని నుంచి కూడా మనం తొలగించబడుతుంది. ప్రెజెన్స్ ఆఫ్ సిన్, పవర్ ఆఫ్ సిన్, పెనాల్టీ ఆఫ్ సిన్ అండ్ ఆల్సో ప్రెజెన్స్ ఆఫ్ సిన్.
అంటే రక్షణ అనేది ఎంత కాంప్రిహెన్సివ్, హౌ ఇట్ ఇన్వాల్వ్స్ బాడీ, సోల్ అండ్ స్పిరిట్, హౌ ఇట్ ఇన్వాల్వ్స్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్ అనేది మనకు చాలా బాగా అర్థమవుతుంది అన్నమాట. సో ఇప్పుడు క్రియాపాపం మాత్రమే ఉందనేటువంటి వాళ్ళు ఈ పెనల్టీ ఆఫ్ సిన్ వరకు అంగీకరించొచ్చాము. పెనల్టీ ఆఫ్ సిన్ అంటే ఇప్పుడు యేసు ప్రభు ఆయన చేసినటువంటి బలియాగం అనేటువంటిది మనం చేసినటువంటి పాపాలకు మనకు పడాల్సినటువంటి శిక్ష ఆయన మీద వేసుకున్నాడు, అంతవరకు అంగీకరించవచ్చు, అంతవరకు వాళ్ళు చేస్తారు, ఒప్పుకుంటారు కావచ్చు. కానీ అసలైనటువంటి సమస్య ఏంటి? మంది సంక్రమించినటువంటి పాప స్వభావం. దాంతోనే కదా ఇప్పుడు మనందరం స్ట్రగుల్ అయ్యేది. క్రైస్తవ జీవితానికి, క్రైస్తవ పరిచర్యకు కానీ, క్రైస్తవ జీవితానికి కానీ అసలు చాలా ఇంప్లికేషన్స్ ఎక్కడి నుంచో వస్తాయి. ఓకే, రక్షణ అనేటువంటి స్కీమ్నే తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అంటే రిడక్షనిస్టిక్, అంటే కేవలం అంటే రెడ్యూస్ చేసేస్తున్నారు కంప్లీట్ గా. సో పూర్తి అవగాహన కాదు రక్షణ పట్ల. ఓకే, సో ఎందుకంటే యేసుప్రభు వారు డైరెక్ట్ గా ఏం చెప్తారంటే, ఓకే, ఇది మనుషుల వలన సాధ్యం కాదు. అవును. కానీ ఈ పెలేజియనిజంని ప్రతిపాదించి బోధించే వాళ్ళు ఇది మనుషుల వలన సాధ్యం అని చెప్తున్నారు ఇన్ ది ఫైనల్ అనాలిసిస్. ఇప్పుడు కాన్సెప్ట్ ఆఫ్ సిన్ రాంగ్ అయినప్పుడు సాల్వేషన్ ఎట్లా? అందుకనే మీరు చెప్పినట్టుగా సోషియనిజం వాళ్ళు 16వ శతాబ్దంలో యేసు ప్రభు యొక్క బలియాగం దాని విశిష్టత ఏంటంటే యేసు ప్రభు ఒక మంచి మాదిరిని చూపించడానికి వచ్చాడు కానీ అది అనేటువంటిది అన్నారు. అంతేగాని పాప స్వభావం నుంచి, నైజం నుంచి తప్పించడానికి అనేటువంటిది వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు, ఎందుకంటే అది లేదు కాబట్టి. పాప స్వభావం అనేటువంటిది వాళ్ళు నమ్మట్లేదు అందరిలో ఉందని. సో నమ్మినటువంటి వాళ్ళ మీద చేసేటువంటి ఆరోపణ ఏమిటంటే, మీరు పాప స్వభావం అనేటువంటిది అందరిలో ఉంది అని చెప్తున్నారు, కానీ యేసు ప్రభు దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం పాప స్వభావం లేదని చెప్తున్నారు. అంటే మీరు దేవుడిని ఒక పక్షపాతిగా చేస్తున్నారు. ఎందుకంటే అందరి దగ్గర ఆ పాప స్వభావాన్ని ఆపనటువంటి దేవుడు యేసు ప్రభు దగ్గర మాత్రం ఆపేశాడు, కాబట్టి దేవుడు పక్షపాతి అనేది ఒకటి చెప్తున్నారు. ఇందులోనే ఇంకో రెండో ప్రశ్న ఉంది. ఒకటి ఏమిటంటే, అసలు యేసు ప్రభు గనక అంటే పాప స్వభావం లేనటువంటి వాడని మీరు చెప్తున్నారు, ఆయన పాపం చేయడానికి ఆస్కారం లేదని కూడా మీరు చెప్తున్నారు. అసలు ఆయన ఏ విధమైనటువంటి రక్షకుడు అవుతాడండి? ఎందుకంటే వరదల్లో ఎవరైనా కొట్టుకుపోతుంటే హెలికాప్టర్లో నుంచి వెళ్ళి టాటా చెప్పేవాడు కాదు కదా నిజమైనటువంటి హీరో. వరదలో దూకి, ఆ నీళ్లలో దూకి కొట్టుకుపోయేవాడిని రక్షించినటువంటి వాడే కదా నిజమైనటువంటి హీరో. ఇప్పుడు యేసు ప్రభు పాపం చేయడానికి ఆస్కారం ఉండి కూడా చేయలేదు అంటే అది గొప్పతనం. కానీ అసలు పాప స్వభావం అనేటువంటిది, అసలు పాపం చేయడానికి ఆస్కారం లేనటువంటి వాడు పాపం యొక్క టెంప్టేషన్ ఏ విధంగా అర్థం చేసుకుంటాడు అనేటువంటిది ఇప్పుడు ఈ రెండు రకాలైనటువంటి ఆరోపణలు మనకు వినిపిస్తున్నాయి. ఇప్పుడు పాపము, పాప స్వభావం అనేవి కలిసి ఉంటాయి. కాబట్టి యేసు ప్రభు పాపం చేయకుండా ఉన్నాడు అని అంటే మరి పాప స్వభావానికి సంబంధించింది. పాపం చేయలేదు అంటే పాప స్వభావం లేదని కూడా ఆ రెండిటికి కనెక్షన్ ఉంది. ఇప్పుడు మనిషి పాపం చేయటానికి, పాప స్వభావానికి ఏ విధంగా కనెక్షన్ ఉందో యేసు ప్రభువు కూడాను పాపం చేయలేదంటే పాప స్వభావం లేదని కూడా ఉంది. ఎందుకు పాప స్వభావం చేయలేకపోతున్నాడు, ఎందుకు పాపం చేయలేదంటే పాప స్వభావం లేదని ఉంది. ఇప్పుడు పాప స్వభావం లేదు అని ఎందుకు వచ్చిందంటే, అది కొంతమంది ఏమంటారంటే పురుషుడు లేడు కాబట్టి. మరియమ్మ పాపం కదా, మరియమ్మ పాపం రావచ్చు కదా ఆవిడకి. ఆవిడ అంటది లోకాసు వార్తలో, గాడ్ మై సేవియర్. సేవియర్ అంటే లోకాసు వార్తలో పాపా నుండి రక్షించేటువంటి వాడు. కాబట్టి మరియమ్మే దేవుని స్తుతిస్తుంది, ఈ సేవ్డ్ మీ ఫ్రమ్ మై సిన్ అన్నట్లుగా. కాబట్టి మరియమ్మలో పాపం లేదు అనేది అది లోకాసు వార్తలో లేదు ఆ మాట. కాబట్టి మరి ఆవిడ పాపం యేసు ప్రభుకి ఎందుకు అంటలేదు? ఓకే, కాబట్టి ఏంటంటే పరిశుద్ధాత్మ ద్వారా ఆయన గర్భం ధరించాడు కాబట్టి పరిశుద్ధాత్మ ఈజ్ ద రీజన్. ఆయనలో పాపం ఎందుకు అంటలేదంటే పరిశుద్ధాత్మ వలన. సో పరిశుద్ధాత్మ జల్లించింది అనుకోండి, పాపం ఆయనకు అంటకుండా పరిశుద్ధాత్మ జల్లించినట్టుగా మనం గ్రహించవచ్చు. లూకా 1:35లో ఈ విషయం చాలా క్లియర్ గా రాయబడుతుంది. ఓకే, పాపం లేదు అనేది బైబిల్ చెబుతుందండి. ఓకే, యేసు ప్రభువులో ఏ పాపం లేదు. ఇంకొకసారి గజరీన్ దగ్గరికి వచ్చినప్పుడు, అంటే సైతాన్ను దెయ్యాలు పట్టినటువంటి వాళ్ళు
లో ఉన్నటువంటి దెయ్యాలు ఏమందంటే, జీసస్ వై డిడ్ యూ కమ్ హియర్, నీకు నాకు పొత్తేంటి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి అనే దానిలో ఏంటంటే, యేసు ప్రభువులో సైతాను అడుగు పెట్టడానికి ఎలాంటి పాప స్వభావం కానీ పాపానికి సంబంధించింది కానీ ఏమీ లేదు. రైట్. ఓకే, ఎబ్రి 4 అంటే యేసు ప్రభువులో పాపం లేదనేది బైబిల్ చెబుతుంది. మనం అంగీకరించకపోయినా అది వేరే విషయం, మన రీజనింగ్ బట్టి. మనం ముందు తెలుసుకోవాల్సింది ఏంటంటే, రీజనింగ్తో మనం ఏదైనా చెప్పొచ్చు, బైబిల్ ఆ విషయంగా చెబుతుంది. ఆయన అన్ని విధాలుగా మన లాంటి వాడే, హెబ్రీ 4:15-16. ఓకే, ఎక్సెప్ట్ సిన్. ఓకే, ఇప్పుడు అది అవసరం. పాపానికి సంబంధించి ఇప్పుడు పాప కార్యాలకి పాప స్వభావానికి అంటుకట్టి వెళ్ళి ఉన్నాయి. ఇట్స్ దే ఆర్ ఇన్సెపరబుల్ అన్నప్పుడు, మరి పాపానికి సంబంధించినటువంటి వ్యక్తి పాపానికి రక్షకుడు ఎట్లా అవుతాడు? పాపం లేనటువంటి వాడే రక్షకుడు కావాలి. సరే, ఇంకొక కోణం ఏంటంటే, ఆయన పాపం లేకుండా విజయుడయ్యాడు శోధన మీద. మనం పాప స్వభావం ఉండి మనం విజయం కావాలని, అది ఆస్కింగ్ టూ మచ్. మనకు కష్టం. మన పాపం ఉండి, పాప స్వభావం ఉండి పాపాన్ని అధిగమించడం చాలా కష్టం. ఎందుకంటే ఆయనకి ఈజీ, ఎందుకంటే పాప స్వభావం లేదు కాబట్టి. అట్లాగా అది ఆలోచించాల్సింది. ఇప్పుడు పాపంలో, ఇప్పుడు ఎగ్జాంపుల్, మీరు అమెరికా నుండి వచ్చారనుకోండి, ఇప్పుడు ఒక స్లమ్లో ఉండటం మీకు కష్టమా? నేను స్లమ్కి దగ్గరగా ఉండేవాడిని, నేను స్లమ్లో ఉండటం కష్టమా? ఏది కష్టం? కష్టం. కాబట్టి వేరే కల్చర్ నుండి, పరిశుద్ధమైనటువంటి కల్చర్ నుండి పాపులతో ఉండటం అది కష్టం. కాబట్టి ఆ విధంగా ఆలోచించాలి. కాబట్టి ఆయనలో పాపం లేదు, పాపం ఉంటే రక్షకుడు కాదు. అంటే మళ్ళీ ఇంకోటి ఏంటంటే, అసలు ఇన్కార్నేషన్ అనేది ఈజ్ ఎ మిస్టరీ. ఓకే, అపోస్తులైన పౌలు 1 కొరింథీ 3:16 క్లియర్గా చెప్తాడు, ఈజ్ ఎ మిస్టరీ, గాడ్లీనెస్ ఈజ్ ఎ మిస్టరీ. ఏ విధంగా జరిగింది అంటే, మనకి ఇది బయలుపరిచాడు ఏ విధంగా ఆయన రక్షణార్థమై. మనకి ఆ లాజిస్టిక్స్ అదంతా తర్కించడం డీటెయిల్డ్గా మనం గ్రహించలేము. ఓకే, ఇట్స్ ఎ మిస్టరీ. రైట్, గాడ్లీనెస్ ఈజ్ ఎ మిస్టరీ. కాబట్టి ఆ విధంగా మనం అర్థం చేసుకుని దేవుడు ఆ మార్గాన్ని, ఇంకొక విషయం ఏంటంటే, మనం అక్షుణ్ణంగా ఆ లాజిక్ అదంతా అర్థం చేసుకుంటే, దాని అర్థం ఏంటంటే, బైబిలు యేసుప్రభు యొక్క జీవితం ఎట్లా అమర్చబడిందంటే, మానవుని ఆలోచన ప్రకారం ఆయన వచ్చాడు, ఆలోచన ప్రకారం ఆయన నరమాత్రుడు అయ్యాడు, నరదారి శరీరధారి అయ్యాడు. సో ఇట్స్ నాట్ గాడ్స్ వే, ఇట్స్ మ్యాన్స్ వే. So the more mystery you find through our mind, it indicates that this is God's way, God's plan, God's way అనేది మనం గ్రహించాలి. కరెక్ట్, చాలా థ్యాంక్స్ అండి. అయితే ఒకటి నేను సుధాకర్ గారికి ఇస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు యేసుప్రభు యొక్క విశిష్టత మనం తగ్గిస్తున్నామా? అంటే పాప స్వభావం యేసుప్రభులు అంటే నిజంగా ఆయన యొక్క హీరోయిజంని మనం తగ్గిస్తున్నామా అనేటువంటిది ప్రశ్న అసలు యాక్చువల్గా. అవునండి, తగ్గిస్తున్నామా? వాస్తవానికి దీనికి కూడా కనెక్షన్ ఉంది. మొదట ఏంటంటే, ఆయన దైవ వ్యక్తి, ఆయన మానవత్వాన్ని జోడించుకున్నారు. రైట్. సో ఆయన గురించి మనం మాట్లాడేటప్పుడల్లా ఈ రెండింటినీ గుర్తుపెట్టుకోవాలి. ఆయన 100% దైవత్వం, త్రిత్వంలో రెండవ వ్యక్తి. సో ఆయన దైవ వ్యక్తి కాబట్టి దైవ వ్యక్తిత్వం ఉంది. అయితే శరీరధారి అయినప్పుడు మానవ వ్యక్తిత్వాన్ని జోడించుకున్నారు. సో ఆయన దైవ వ్యక్తి కాబట్టి ఆయన మానవత్వం మీద దాడి మనుషులందరికంటే ఎక్కువ దాడి వాస్తవానికి. దాన్ని ఆయన జయించాడు. ఓకే, అది ఆయన పరిపూర్ణమైన మానవత్వంలో. అది ఏ మానవత్వం? ఇప్పుడు మనం అనుభవిస్తున్న మానవత్వం కాదు, పాపములో ఆదాము పడక ముందున్నటువంటి మానవత్వం. రైట్. ఓకే, సో అది ఒకటి. అది ఆయన రియల్ హీరో. మానవుడయ్యుండి, మానవ స్వభావం అయ్యుండి, ఆదాము ఎక్కడ అవిధేయుడు అయ్యాడో అక్కడ ఆయన విధేయుడు అవటం చేత రక్షణ కార్యం చేయడానికి యోగ్యుడిగా ఎంచబడ్డాడని బైబిల్ స్పష్టం చేస్తుంది. రైట్. ఓకే, నంబర్ 2,
మనం హీరోయిజాన్ని ఎస్టిమేట్ చేయాల్సింది, ఇవాల్యుయేట్ చేయాల్సింది మన దృక్కోణం నుంచి కాదు. ఇప్పుడు స్ట్రీట్స్లో హీరో ఎవడంటే గోడె ఏంటది కర్రా బిళ్ళ అంటే కర్రా బిళ్ళ ఆడేవాడు అందరికంటే ఎక్కువ దూరం బిళ్ళను కొడితే వాడు హీరో అంటాడు. అదే క్రికెట్ ఆడే మంచి డెవలప్డ్ దానికి వస్తే ఇంకొక లెవెల్కి వస్తుంది. బాల్ మంచిగా సిక్స్లు కొట్టేవాడు హీరో అవుతాడు. సో ఇట్లా మనం చూస్తే దేర్ ఈజ్ దాన్ని మనం ఏమంటాం, కింది నుంచి హీరోయిజాన్ని చూడటం ఒకటి ఉంటుంది, పైనుంచి హీరోయిజాన్ని చూడటం ఒకటి ఉంటుంది. సో దేవునికి అసలు హీరోయిజం ఏంటో తెలుసు. ఆ యాంగిల్ నుంచి యేసు నిజంగా హీరో. ఎందుకంటే పాపము వలన వచ్చిన జీతమైన మరణాన్ని, అంటే పాపం చేసి మనం సాధించింది ఏంటంటే మరణం. ఆ మరణమునకు మనం పోకుండా తన మరణమును మన మరణముకు అడ్డుపెట్టి మన మరణానికి మరణశిక్ష విధించి, మరణమే మానవులకు అంతిమ గమ్యం కాదు, మరణం తరువాత జీవం ఉన్నదని తన పునరుద్ధారంలో రుజువు చేశాడు. అది రియల్ హీరోయిజం. అందుకే యేసు అందరికీ ప్రభు. మరణమును జయించినవాడు, పాపమును జయించినవాడు, సమాధిని జయించినవాడు, మరణమే మన అంతిమ గమ్యం కాదు, మరణం తర్వాత జీవం ఉన్నదని రుజువు చేసిన వాడు రియల్ హీరో. అది నిజమైన హీరోయిజం. ఇది రియల్ హీరోయిజం. చక్కగా చెప్పారు. ఇప్పుడు యాక్చువల్గానండి, అంటే క్లెమెంట్ గారు, సుధాకర్ గారు చెప్పిన దాని మీద అసలు వర్క్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అండర్స్టాండ్ చేసుకోవాలంటే పర్సన్ ఆఫ్ క్రైస్ట్ అండర్స్టాండ్ చేసుకోవాలి. ఇన్కార్నేషన్ గురించి మాట్లాడేటప్పుడు వితౌట్ సీజింగ్ వాట్ హీ వాస్, హీ బికేమ్ వాట్ హీ వాస్ నాట్. అంటే ఆయన ఏమై ఉన్నాడో అది ఆగిపోకుండా ఆయన మానవత్వాన్ని కలుపుకున్నాడు. కాబట్టి ఆయన దైవ మానవుడు. అది కాబట్టి దేవుడు పవిత్రుడైనప్పుడు హౌ కెన్ యూ ఇన్వాల్వ్ లాగా సిన్ అసలు ఆ క్వశ్చన్ అరైజ్ అవ్వదు. అందుకోసమనే మనం ఇంపెక్కబుల్ అన్నాం. అయితే ఇప్పుడు మన స్నేహితులు మనల్ని అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, అసలు ఆయన పాపం లేనప్పుడు ఆయన శోధనలు జయించే విషయంలో మనకు ఎలా హాజరవుతాడు? ఇప్పుడు దేవుని వాక్యంలో ఏముందంటే, సమస్తమైనటువంటి విషయాల్లో ఆయన మనవలే శోధించబడిను, పాపం లేనివాడుగా ఉండిను. శోధన అనేది రియల్, కానీ పాపం లేనివాడుగా ఉంటాం అనేది. ఇప్పుడు ఒక పెద్ద బండరాయి ఉందనుకోండి, నువ్వు నేను మనందరం కూడా ఇంతవరకు తీసుకొచ్చి వదిలేసాం, మన వల్ల కాలేదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు ఒక్కరే దాన్ని ఈ విధంగా ఎత్తేసేసి మొత్తం వెనక, అంటే ఇంటెన్సిటీ ఆఫ్ టెంప్టేషన్ అనేది కరెక్ట్గా ఆయన ఒక్కడే ఎక్స్పీరియన్స్ చేశారు. కాబట్టి హైయెస్ట్ ఇంటెన్సిటీ ఆఫ్ టెంప్టేషన్ ఆయన అనుభవించి ఉన్నాడు. కాబట్టి హీ విల్ బికమ్ ఏ రియల్ మోడల్ అండ్ రియల్ హీరో. ఆదాము గురించి ఎత్తకుండా, ఆదాము మరి ఎట్లా పడిపోయాడు? ఆయనలో పాపం లేదు కదా, ఓకే, ఆయన పడిపోయాడు. మరి ఈ సెకండ్ ఆడమ్ ఆ పాపం లేనప్పుడు కూడాను ఆయన పడిపోయాడు, ఈయన పడిపోలేదు. అది ఆ కంపారిజన్ తీసుకోవాలి. రైట్. అందుకని నిజమైనటువంటి రక్షకుడు. ఇదండి సంగతి. ఈ జన్మ పాపం, కర్మ పాపం, దానికి సంబంధించినటువంటి మూలాంశాలు, కూలంకషమైనటువంటి అంశాలు, ఇవన్నీ కూడా మనం చూసుకుంటూ వచ్చాం. సో ఈ డిబేట్ కొత్తదేం కాదు, సంఘ చరిత్రలో జరిగింది. సంఘ చరిత్రలో లేవనెత్తడం జరిగింది. సంఘాన్ని తప్పుదారి పట్టించడానికి అనేకులు లేచారు. 5వ శతాబ్దంలో లేచారు, ఆ తర్వాత 16వ శతాబ్దంలో లేచారు. కానీ దేవుని యొక్క అపారమైనటువంటి కృపను బట్టి ఈ విధమైనటువంటి దుర్బోధ అంతా కూడా తిప్పికొట్టడం అనేటువంటిది జరిగింది. సో నిజమైనటువంటి దేవుని వాక్యాన్ని సరిగ్గా విభజించేటువంటి బోధకులు లేవటం ద్వారా, వాక్యాన్ని సరిగ్గా విభజించడం ద్వారా ఈ విధమైనటువంటి దుర్బోధకి సంఘంలో స్థానం లేకుండా పోవటం అనేటువంటిది మనం చూసాం. అయితే దీనికి సంబంధించినటువంటి చాలా విషయాలను మనం గమనించాం, నిర్వచనాలను చూసాం. ఆ తర్వాత అసలు దీని ఉద్దేశాలు ఏంటి, దీనికి అర్థం ఏంటనేటువంటి చూసాం, దీని బైబుల్ యొక్క బేసిస్ ఏంటనేది చూసాం. అంతేకాదు అటు నుంచి వచ్చే కొన్ని అబ్జెక్షన్స్ కూడా మనం, అంటే ఏ విధంగా వారు తప్పుగా అర్థం చేసుకొని ఆరోపణ చేస్తారో, జన్మపాపం ఉంది లేకపోతే మూలపాపం ఉంది అని చెప్పే వాళ్ళ మీద ఏ విధంగా తప్పుడు ఆరోపణలు చేస్తారు, అవి కూడా మనం అబ్జర్వ్ చేసి వాటిని కూడా మనం ఆన్సర్ చేయటం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత చివరిగా మనం ఏం చేసామంటే, అసలు ఇట్లాంటి ఈ క్రియా పాపం అనేటువంటిది మాత్రమే ఉందనేటువంటి సిద్ధాంతం చాలా హానికరమైనటువంటి సిద్ధాంతం అనేది కూడా మనం చూడటం జరిగింది. ఎందుకంటే మానవ నైజాన్ని తప్పుగా అర్థం చేసుకుంది, పాప స్వభావాన్ని తప్పుగా అర్థం చేసుకుంది. సో రాంగ్ డయాగ్నోసిస్ చేయటం వలన రాంగ్ సొల్యూషన్ కోసం వెతకటం, తప్పుడు సువార్త వైపు మనుషులను తిప్పటం, ఆ తర్వాత సంఘంలో కూడా తప్పుడు విధంగా బోధించడం. ఎందుకంటే కేవలం నైతికమైనటువంటి బోధ మాత్రమే బోధిస్తూ ఉంటారు, కానీ కృప వైపు యాక్చువల్గా తిప్పేటువంటి బోధ మాత్రం కానే కాదని చెప్పేసి మనం చూసాం దీన్ని బట్టి. సో దీని మొత్తాన్ని యాక్చువల్గా ఈ చర్చని, ఇది ఇంత ప్రాముఖ్యమైనటువంటి చర్చని పాసిబుల్ చేసినటువంటి
ఆర్టీఎఫ్ అంటే రైట్ థియాలజీ ఫోరంకి మా వక్తలందరి తరపున, తర్వాత ప్రేక్షకుల తరపున నేను ప్రత్యేకమైనటువంటి అభివందనలు తెలియజేసుకుంటున్నాము. ఆ తర్వాత వక్తలందరూ కూడా మీరు మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని మీరు వెచ్చించి ఈ యొక్క ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మాట్లాడటానికి మీ యొక్క ఎక్స్పర్టీస్ మొత్తాన్ని తీసుకొచ్చారు. తర్వాత దేవునికి మహిమ కోసం, ఆ తర్వాత సంఘానికి క్షేమాభివృద్ధి కలగటానికి మీరు ఇచ్చినటువంటి బోధని ఉపయోగపడాలని కోరుకుంటూ మీకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. సో ఇంతటితో ఈ చర్చని మేము ముగిస్తున్నాము. సో మీకు అందరికీ ప్రభు యొక్క సన్నిధి తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్.